మనము మన లాస్ట్ క్లాస్లో అబ్రహాము నిబంధన యొక్క రకరకాల ది డిఫరెంట్ ఎలిమెంట్స్, ద మెయిన్ ఫీచర్స్ అవి మనం మాట్లాడుతూ ఉన్నాము. కొన్ని క్వశ్చన్స్ మనం వాటికి సమాధానం ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. హూ ఈజ్ ద సీడ్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆయా ప్రశ్నలకు మనము చర్చ్ ఈజ్ చర్చ్ ద ఇస్రాయల్ అంటే కాదనుకొని, మరి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద చర్చ్ టు ద కవనెంట్, సంఘానికి కవనెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంది, కైండ్స్ ఆఫ్ ద సీడ్స్, సంతానాలు ఎన్ని రకాలుగా ప్రస్తావించబడ్డాయి, అబ్రహాము సంతానము, ఆ తర్వాత అబ్రహాము యొక్క సంతతి గురించి ఆమిలీనియల్స్ ఏ విధంగా వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆమిలీనియల్స్ ప్రకారము అబ్రహాము సంతానం అంటే ఎవరు, అలాగే అసలు సీడ్ ఎవరు అనే దగ్గర నుంచి మనం చర్చ మొదలు పెట్టాం. ఇలా మనం మాట్లాడుకుంటూ సంఘం యొక్క అనుబంధం, ఆ తర్వాత విల్ ద సీడ్ పొసెస్ ద ల్యాండ్, సీడ్ సంతతి వాళ్ళు మరి భూమిని ఆక్రమించుకుంటారా, భూభాగాన్ని దేశాన్ని ఆక్రమించుకుంటారా, స్వాస్థ్యంగా వాళ్ళు పొందుకుంటారు అని ప్రస్తావించబడినటువంటి స్వాస్థ్యాన్ని నిజంగా పొందుకుంటారా అనే ప్రస్తావనలో ఎస్ పొందుకుంటారు అనే ముగింపుకి మనం రావటం జరిగింది. ఆ తర్వాత హ్యాస్ ద అబ్రామిక్ కవనెంట్ బీన్ ఫుల్ఫిల్డ్, ఈ ఒక్క పాయింట్ మనం చెప్పేసుకొని దెన్ వీ విల్ గో టు పాలస్టీనియన్ కవనెంట్కి మనం వెళ్ళిపోదామండి. హ్యాస్ ద అబ్రామిక్ కవనెంట్ బీన్ ఫుల్ఫిల్డ్ అనే ప్రశ్న, ఒకవేళ అబ్రహామిక్ కవనెంట్ అనేది ఫుల్ఫిల్ ఆల్రెడీ అయిపోయి ఉండుంటే then we are not here. We are not supposed to be here in this class and discussing anything about it. Today we are here to discuss things about Abrahamic covenant only because it hasn't been fulfilled yet. మీరు చెప్పండి, అబ్రహాము నిబంధన ఆల్రెడీ సంపూర్ణంగా నెరవేర్చబడింది అవుతే ఇంకా అక్కడ మనకి ప్రస్తావన ఏముంది, మన యొక్క ప్రమేయం ఏముంది, ఇక్కడ మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది కదా, రైట్? సో అంచేత అబ్రహామిక్ కవనెంట్ సంపూర్ణంగా నెరవేర్చబడలేదు అంటే చాలా మంది పండితులు నెరవేరింది అని చెప్పేటటువంటి వాళ్ళు ఏమి చిన్న బోధకులు కాదులేండి, పెద్ద బోధకులే చెప్తున్నారు. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు కాదనే వాళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు, పెద్దవాళ్ళే. ఐ డోంట్ నో, అంటే చాలా విషయాల్లో నోన్ బేసిక్ కామన్ బిబ్లికల్ ట్రూత్స్, అతి సాధారణమైన మరియు సులువైనటువంటి బాగా తెలిసినటువంటి బైబుల్ సత్యాలను విస్మరించేంతగా వాళ్ళ యొక్క థియాలజికల్ ఎక్స్ప్లోరేషన్ ఎలా జరిగిందనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఆల్రెడీ హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్ భవిష్యత్తులో గతంలో ఆల్రెడీ ఈ అబ్రహాము కవనెంట్ సంపూర్ణంగా ఫుల్ఫిల్ అయిపోయింది అనే ప్రస్తావన వచ్చినప్పుడు దెన్ ఈ కవనెంట్ అబ్రహామిక్ కవనెంట్ యొక్క నేచర్లో మనం మాట్లాడినప్పుడు ఈజ్ ఇట్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్ అని మనం అన్నాం. అప్పుడు మనం చర్చ ప్రభువారి మాట నిత్యము నిత్య నిబంధన, నిత్య స్వాస్థ్యము, నిత్యము శాశ్వత కాలం, ఈ పదాలు ప్రభువారు విరివిగా వాడినట్టు మనం పరిశీలించినాం. ఇన్నిసార్లు అవి విరివిగా వాడబడుతూ వచ్చినాయి, ప్రస్తావించబడుతూ వచ్చినాయి. నిత్యము అన్నప్పుడు ఇటర్నల్ కవనెంట్. Since it is an eternal covenant, it must be an unconditional covenant. So it is both unconditional and eternal, or it is eternal therefore unconditional. ఈ రెండు విషయాలు మనం ప్రస్తావించాం. హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్, అబ్రహాం యొక్క నిబంధన, అబ్రహాము మమ్రే మక్పేలా దగ్గర ఆయన గుహగొని ఆయన శవాలు అక్కడే ఆల్రెడీ వాగ్దాన భూములు స్థిరపడ్డ వాళ్ళు దేశంగా స్థిరపడిన తర్వాత కూడా, వాళ్ళు ఒక దేశంగా మారిన తర్వాత కూడా ఆయన శల్యం అక్కడే ఉంది కదా అని ఎవరన్నా చెప్పదలుచుకుంటే దానినే అదేవిధంగా అండ్ రాజులు మొదటి గ్రంథం 4:21-24 ఒకసారి చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 4 అధ్యాయము
4వ అధ్యాయం 21, 24. సొలొమోను గారు రాజయ్యున్నటువంటి కాలము ఇది. వారి కాలానికి సంబంధించిన సంగతులు ఇక్కడ మనం చదువుతున్నాం. 4:21 సార్. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. ఓకే సార్. నది అనే మాటకి బ్రాకెట్లో యూఫ్రాటీసు అనే మాట ఉంది. యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. 24వ వచనం. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను కాలం గురించి మాట్లాడుతున్నాడు. అయితే యూఫ్రటీస్ మొదలుకొని సొలొమోను ఆల్రెడీ తన జీవితకాలంలో చాలా శాంతియుతంగా పరిపాలన జరిగించాడు, ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చింది. మీరు చెప్పండి, ఇక్కడ చదివినటువంటి స్క్రిప్చర్ని బట్టి డూ యూ థింక్ ఆ భూభాగం అంతా సొలొమోను యొక్క స్వాధీనంలో ఉంది, అతడు దాన్ని ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంగా మార్చినట్టుగా అక్కడ ప్రస్తావించబడిందా? ఆ భూభాగం అంతా ఇశ్రాయేలీయుల పరము చేయబడినట్టుగా, ఇశ్రాయేలీయుల వశం చేయబడినట్టుగా అక్కడ ప్రస్తావించిందా? లేదా సొలొమోను తన ప్రభుత్వాన్ని అక్కడ చలాయించాడు, వాళ్ళ దేశాల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు, ఏ దేశ ప్రజలు ఆ దేశంలో ఉండేవారు, ఈయన ఆధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించి ఆయనకి కప్పం కట్టేవాళ్ళు అని చెప్పబడుతుందా? లేదా దీన్ని సొలొమోను హస్తగతం చేసుకొని ఇశ్రాయేలీల వశం చేసుకున్నాడు, ఆ తర్వాత ఇశ్రాయేలీల దేశంగా స్థిరపడుతూ వచ్చింది, ఇశ్రాయేలీల యొక్క భౌతిక సరిహద్దులు ఆ స్థానం వరకు, ఆ ప్రాంతం వరకు విస్తరించాయి అని చెప్పబడిందా ఇక్కడ? సెకండ్ వన్. కప్పం చెల్లిస్తూ వచ్చారు. చెల్లిస్తూ వచ్చారు. They were in their own residences, in their own countries. కప్పం చెల్లిస్తున్నారు కాబట్టి అది ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతూ వచ్చిందా, లేకపోతే ఏ దేశానికి ఆ దేశంగా పిలువబడుతూనే వచ్చిందా? ఏ దేశంకి ఆ దేశమే సార్. ఇశ్రాయేలు దేశంగా గాని ఆ భూభాగము ఇశ్రాయేలు భూభాగంగా గాని గుర్తించబడను లేదు, పిలువబడను లేదు. అప్పుడు సొలొమోను కాలంలో జరిగినటువంటి ఈ సంఘటనలను, ఈ తరహా ప్రభుత్వాన్ని మనము కారణంగా చూపించి అబ్రహాము యొక్క ల్యాండ్ ప్రామిస్, అన్ని అబ్రహాము నిబంధనలో ఉన్నటువంటి ల్యాండ్ అయినా, సీడ్ అయినా, కింగ్డమ్ అయినా అన్నీ నెరవేరాయి, బ్లెస్సింగ్ అయినా అన్నీ నెరవేరాయి అని చెప్పడానికి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాలని ఆధారాలుగా చూపించేటటువంటి వాదనలు బహు బలహీనమైనవి అనేది నా అభిప్రాయం. అవి సరిపో.
ఎందుకంటే రాజ్యము అగైన్ ఇక్కడ ఇటర్నల్ ఎలిమెంట్ అనేది ప్రస్తావనలోకి రావాలా. మహా అయితే సొలొమోను ఎంతకాలం పరిపాలించి ఉంటాడండి? 40 years, sir, according to your Bible. అలా David ముగ్గురు 40, మొదటి Solomon ముగ్గురు 40 and 40-45 above. సంవత్సరాలు, మొదటి ముగ్గురు 40 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారనేది మనకు తెలిసిందే. అంటే అబ్రహాముకు దేవుడు చేసినటువంటి నిబంధన నెరవేర్పు యొక్క పరిమితి 40 సంవత్సరాల. నిత్య నిబంధన. ఆఫ్టర్ ఆల్ 40 సంవత్సరాలు నిబంధన పరిమితి కలిగినటువంటి, ఐ మీన్ నెరవేర్పు పరిధి కలిగినటువంటి ఆ నిబంధన కోసము ఇంత బిల్డప్ అంటే మీరు చెప్పండి. సొలొమోను జీవితకాలం వల్ల 40 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాడంటే 40 సంవత్సరాలు ఆయన స్వాధీనంలో ఏం లేదు. ముందు ఆయన పరిపాలనకు రావాలి, స్థిరపడాలి. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ తన కెరీర్ ఎక్కడో తన భూభాగాన్ని మొత్తం స్వాధీనం తెచ్చుకొని ఉంటాడు, అది వేరే విషయం. బట్ మనం 40 ఇయర్స్ని మనం రౌండ్ ఫిగర్ వేసుకున్నా, 40 ఇయర్స్ మొత్తం సొలొమోను యూఫ్రటీస్ టు నది నుంచి నది వరకు ఆయన తన స్వాధీనంలో కలిగి ఉన్నాడని ఒకవేళ మనం రౌండ్ ఫిగర్గా 40 వేసుకున్నా, ఇంత అట్టహాసంగా స్థాపించబడిన యొక్క నిబంధన నెరవేర్పు యొక్క పరిధి, ద డ్యూరేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, కాల పరిమితి 40 ఇయర్స్. దాని కొరకు ఆయన వారిని 430 సంవత్సరాలు ఒక దేశం కింద దాస్యంలో పెట్టి 430 సంవత్సరాలు వారికి మంచి కఠినమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వారిని అట్టహాసంగా ఐగుప్తు దేశాన్ని నాశనం చేసి వెలుపలకు తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారందరిని నాశనం చేసి తొలగించి అప్రూవ్ చేసి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. ఇస్ ఇట్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆఫ్టర్ ఆల్ 40 years of span of time? Do you mean to say that? అండ్ దాన్ని మనం చూపించేసి అబ్రహాం కవెనెంట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ అని చెప్పడం సహేతుకమా అనే ప్రశ్న తప్పకుండా లేఖనాన్ని అధ్యయనం చేసే ఎవరికైనా ఉత్పన్నం కాక మానదు. అయితే ఎవరైతే ఇటర్నల్, ఒకవేళ సరే సొలొమోను నిజంగా కాంక్వర్ చేయలేదు, బట్ సరే అనుకుందాం సంపూర్ణంగా ఆయన స్వాధీనపరుచుకున్నాడు అనే అనుకుందాం. ఇది కూడా మనము అలా వదిలేస్తున్నాం. అలా ఒకవేళ సరే అలా అనుకున్నా సరే, బట్ ద కవెనెంట్ ఎలిమెంట్ ఈజ్, ద నేచర్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ అన్కండిషనల్ అండ్ ఇట్ ఈస్ ఇటర్నల్. వాట్ వి సీ ఈజ్ ఓన్లీ 40 years of history. Where do you throw that eternal element of the covenant? ఇటర్నల్ ఎలిమెంట్ ఆఫ్ ద కవెనెంట్ ఎక్కడ పడేస్తున్నాం మనం? దాని ప్రస్తావన ఏమిటి? అలా వదిలేయకూడదు కదా మనం దాన్ని. సో ఎటుపోయినట్టు, where did it go అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఆ ప్రకారంగా చూస్తే ఇంకా అబ్రహాము నిబంధనలోని అన్ని ఎలిమెంట్స్ సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. సో ఇట్ ఈస్ స్టిల్ ఫ్యూచర్, ఇంకా ఇది భవిష్యత్తే అని మనకు అర్థమవుతుంది. సో లేఖనాన్ని మనం కొంచెం తటస్థంగా, పారదర్శకంగా అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేసే ప్రయత్నం చేసినటువంటి ఎవరికైనా సార్ ఈ విషయాలు తప్పకుండా అర్థం అవుతాయి. కాబట్టి అబ్రహాం యొక్క నిబంధన సంపూర్ణంగా నెరవేరిందంటే ది అవుట్ రైట్ ఆన్సర్ ఏంటంటే నో. కెన్ యూ సో సొలొమోన్ ఎగ్జాంపుల్ అంటే నో, యూ కెన్ నాట్. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. మనం చదివినటువంటి లేఖనాల్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం అంటే ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేఖనాల్లో ప్రాబ్లం లేదు. ఏంటంటే ఆయన సంపూర్ణంగా దాన్ని స్వాధీనపరచుకోలేదు, ఆయన సంపూర్ణంగా ఆయన దాన్ని ఆక్రమించుకోలేదు, హస్తగతం చేసుకోలేదు. తన అధికార పరిధి పెరిగింది. అది ఏనాడు కూడా ఇజ్రాయేలు భూభాగంగా, జాగ్రఫికల్గా, ఫిజికల్గా అది ఏనాడు ఇజ్రాయేలు భూభాగంగా పరిగణించబడలేదు. వాడు చరిత్రలోనైనా ప్రస్తుతం అయినా. అలాంటి దాన్ని సొలొమోను ఆల్రెడీ పరిపాలించాడు అని ఒకవేళ అలాంటి మొండివాదాన్ని మనం ఒకవేళ కొద్ది గొప్ప ఎంటర్టైన్ చేసినా, ఈజ్ ఇట్ ఫర్ జస్ట్ దట్ షార్ట్ స్పాన్ ఆఫ్ 40 years? దీనికోసమేనా ఇదంతా? ఇంత పెద్ద నిబంధన యొక్క నెరవేర్పు కాలపరిమితి 40 సంవత్సరాల. నవ్విపోతురు, ఆశ్చర్యంగా ఉంటుంది అది. దానికోసం ఇంత హడావుడి అవసరమా ప్రభువా? సో ద పాయింట్ ఈస్ దిస్. లేదు, ద ఫ్యూచర్ ఈస్ స్టిల్ దేర్.
ద ఫ్యూచర్ ఈజ్ స్టిల్ దేర్. ఎందుకంటే ఒకవేళ అబ్రహాము నిబంధన సొలొమోను కాలంలోనే సంపూర్ణం అయిపోయిందని మనం భావించాల్సి వస్తే, పోస్ట్ సొలొమోనుకు తరువాత వచ్చినటువంటి ప్రవక్తలు యెషయా గాని, ఇర్మియా గాని, అంటే యెహెజ్కేల్ గాని, దానియేలు గాని, జకరాయా గాని, ఇంకా తక్కినటువంటి ప్రవక్తలు, ఆ చిన్న ప్రవక్తలు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద బుక్, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. మరి వీళ్ళందరి యొక్క ప్రస్తావనలు ఏమిటి? వాళ్ళ ద్వారా ప్రస్తావించబడినటువంటి ప్రవచనాలు ఏమిటి? వాళ్ళ ద్వారా ప్రస్తావించబడినటువంటి రెస్టోరేషన్ ఏంటి? ఇంకా వన్స్ హిస్టారికల్లీ అబ్రహామిక్ కవెనెంట్ అనేది ఫుల్ఫిల్ అయిపోతే, గాడ్ హ్యాస్ నో ఆబ్లిగేషన్ వాట్స్ ఎవర్. అదే కదండి, డీల్ ప్రకారము ఒకసారి ఆ ఫుల్ఫిల్మెంట్ ఎలిమెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి, కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతే, అండ్ ఇన్ వాట్ వే స్టిల్ గాడ్ ఈస్ అబ్లైజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇజ్రాయెల్ని ఇండివిజువల్స్ గానైనా యాజ్ ఎ నేషన్ గానైనా వాళ్ళతో వ్యవహరించాల్సిన అవసరం ఏమైనా ఉండిందా? కానీ సొలొమోను తరువాత కదా యెషయా గ్రంథం వచ్చింది. యెషయా గ్రంథంలో మళ్ళీ ఇశ్రాయేల్ దేశం గురించి దేవుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు. వాళ్ళని రెస్టోర్ చేస్తానని, మళ్ళీ పునరుద్ధరిస్తానని, నీతిమంతులుగా చేస్తానని. మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం, మన వివాదం తీర్చుకుందాం రండని. ఎన్ని సందర్భాల్లో ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, మరి వీటిలో ఉన్నటువంటి ప్రవచన తాలూకు సారం ఏమిటి? అయిపోయే ఫుల్ఫిల్మెంట్ ఆల్రెడీ. అబ్రహాము అందరికీ పితరుడైనటువంటి అబ్రహాముకు తాను ఇచ్చినటువంటి నిబంధన సంపూర్ణంగా నెరవేర్పు అయిపోయే. మరి సొలొమోనుతో అయిపోయినప్పుడు దెన్ వై అగైన్? ఇంకేం ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి దేవుడు వాళ్ళతో వ్యవహారం నడుపుతున్నాడు. వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట, వాళ్ళ పితరునికి ఇచ్చిన మాట, వాళ్ళ ముత్తాతకి ఇచ్చిన మాట సంపూర్ణంగా నెరవేరిన తర్వాత ఇంకా వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్? ఇంకేముంది? వాళ్ళని విడిచిపెట్టొచ్చు దేవుడు. హి కుడ్ హావ్ లెఫ్ట్ దెమ్. Afterwards, he could have dealt with them as an individual, not as a nation. బట్ మీరు చెప్పండి, ఆ తర్వాత సొలొమోను తర్వాత దేవుడు ఇంకా వాళ్ళని యాజ్ ఎ నేషన్ డీల్ చేస్తూ వచ్చాడా, లేకపోతే యాజ్ అన్ ఇండివిజువల్స్ డీల్ చేస్తూ వచ్చాడా? లెట్ మీ రిపీట్ ద క్వశ్చన్. సొలొమోను తర్వాత ఇంకా నా నిబంధన నెరవేర్పు అయిపోయింది కదా, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. రాజ్యము, సింహాసనము, సంతతి, ఆశీర్వాదం, సుభిక్షంగానే బతికాడు సొలొమోను. ఇంక అన్నీ అయిపోయినాయి. సో హియర్ ఆఫ్టర్ ఇజ్రాయెల్ ఈజ్ నో మోర్ ఎ స్పెషల్ పీపుల్. సో ఇజ్రాయెల్ ఆల్సో ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ, ఎనీ అదర్ నేషన్, ఎనీ అదర్ పీపుల్. సో ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇంతవరకు నేను వేరే సంతతి, వేరే ప్రజలతోటి యాజ్ ఇండివిజువల్స్ గా డీల్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు రాహాబ్ ఉంది. రాహాబ్ వాజ్ అన్ ఇండివిజువల్, అంతే కదండి? ఈస్ షీ ఎ నేషన్? డిడ్ గాడ్ డీల్ విత్ హర్ యాజ్ అ నేషన్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్? ఇండివిజువల్ సార్. రైట్. సో ఇలాగా రూత్ గురించి మాట్లాడుకుందాం. ఈస్ షీ ఎ నేషన్ ఆర్ ఈస్ షీ అన్ ఇండివిజువల్? ఇండివిజువల్ అంటే ఇతర దేశస్తులతోటి, ఇతర జనాంగాల్లో నుంచి, ఇతర వాళ్ళలో నుంచి యాజ్ ఇండివిజువల్స్ నేను డీల్ చేస్తూ వచ్చాను కదా. సో హియర్ ఆఫ్టర్ సొలొమోన్ తోటి నా ఫుల్ఫిల్మెంట్ అంతా అయిపోయింది కాబట్టి, నా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ప్రోగ్రామ్ కంప్లీటెడ్, మిషన్ కంప్లీటెడ్, మిషన్ ఎస్టాబ్లిష్డ్, ఫినిష్డ్ అయిపోయింది కాబట్టి, ఇంతకాలం నేను బయట వాళ్ళతోటి యాజ్ ఇండివిజువల్స్ డీల్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మనకి బిలాకు సందర్భంలో బిలాం అనే ప్రవక్త కనపడుతున్నాడు. వై బిలాం అనేవాడు ఎందుకు ప్రవక్త అంటే, గాడ్ ఈస్ డీలింగ్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్. ప్రవక్తలైనటువంటి వారు ఇశ్రాయేల్లో నుంచి రావాలి కదా, యూదులో నుంచి రావాలి కదా. మరి బిలాం ఎవడు? వాడిని ఎందుకు దేవుడు? పాసిబిలిటీ ఉంది. అలా దేవుడు ఇండివిజువల్స్ కి అవకాశం ఇచ్చాడు దేవుడు. మన అది కనబడుతుంది యాజ్ అన్ ఇండివిజువల్ అనమాట. బయట వాళ్ళతోటి ఆయన ఇశ్రాయేలుతో నిబంధన ఒప్పందంలో ఉన్నంత కాలము బయట వాళ్ళతోటి ఎలా వ్యవహరిస్తూ వచ్చాడు? యాజ్ నేషన్స్ ఆర్ యాజ్ ఇండివిజువల్స్? యాజ్ ఇండివిజువల్స్, వ్యక్తులుగానే వ్యవహరిస్తూ వచ్చాడు. సో మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్తో కూడా ఆయన ఎలా వ్యవహరించాలి?
హీఈస్ ఫ్రీ నా. ఎందుకంటే ఒప్పందంలో నుంచి బయటకు వచ్చేసాడండి. ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. ఇంకా బోత్ ద పార్టీస్ సాటిస్ఫైడ్. అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేర్పులు అయిపోయాయి. నెరవేర్పు దెర్ ఇస్ నథింగ్ పెండింగ్. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈజ్ గాడ్ ఫ్రీ ఆర్ ఈజ్ స్టిల్ గాడ్ బౌండ్ టు డూ సంథింగ్ ఎల్స్ ఫర్ ఇజ్రాయెల్? Should I repeat the question? No. He is doing, he is still working with the people of Israel, with the nation of Israel. ఏమండి? He is still working with the nation of Israel. Well, why అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది. పోస్ట్ సొలొమోన్ కూడా మనం ప్రవక్తల గ్రంథాలు పరిశీలించినప్పుడు ఆయన ఇజ్రాయేలీలతో వ్యక్తులుగా డీల్ చేయకుండా ఇంకా యాజ్ ఎ నేషన్గా డీల్ చేస్తూ వచ్చాడు. ఇంకా యాజ్ ఎ నేషన్గా ఎందుకు డీల్ చేస్తూ వచ్చాడు? అయిపోయింది కదా, ప్రామిస్డ్ ఫుల్ఫిల్మెంట్, ప్రామిసెస్ యొక్క కవరెంట్స్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కదా. వై షుడ్ హీ స్టిల్ డీల్ విత్ దెమ్ యాజ్ ఎ నేషన్, నాట్ యాజ్ అన్ ఇండివిజువల్? ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఇంకా ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు. ఇంకా ఆయన ఏదో అబ్లిగేషన్లో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నెరవేర్పు ఉన్నట్టు ఇంకా నెరవేర్పు పెండింగ్లో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రక్షాళన జరగాల్సి ఉందన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇంకా వారిని ఆ జనాంగాన్ని యాజ్ ఎ నేషన్ మిమ్మల్ని వాళ్ళని స్థిరపరుస్తాను, మీకు భవిష్యత్తు ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడంటే ఆయన సొలొమోను కాలంలో జరిగిన దాన్ని ఫుల్ఫిల్మెంట్గా మనం పరిగణిస్తున్నామేమో కానీ ఆయన పరిగణించట్లేదని అర్థమవుతోంది. ఒకవేళ సొలొమోను కాలంలో జరిగింది ఏదైనా ఉంటే అది తాత్కాలికమే, అసలైన ఫుల్ఫిల్మెంట్ ఇంకా భవిష్యత్తులో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భాషలో కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలో కూడా, అపోస్తలుల యొక్క బోధల్లో కూడా, నూతన నిబంధనలో ప్రస్తావించబడినటువంటి సంగతులను బట్టి కూడా ఇశ్రాయేలుకు సంబంధించి ఇంకా దేవుడు ఒక భవిష్యత్తును సూచిస్తున్నట్టుగానే మాట్లాడుతుంది. ఇప్పుడు సొలొమోను కాలంలో ఆల్రెడీ కవనెంట్ నెరవేర్చబడి ఉండుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా రాజ్య సువార్త ప్రకటించడం వెనక రహస్యం ఏమిటో ఎప్పటికీ ఎవరికి తెలియదు, వాళ్ళే చెప్పాలి. ఆమిలీనియలిస్టులు ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది, కవనెంటు సొలొమోను కాలంతో అయిపోయింది, రాజులు మొదటి గ్రంథం 4:21-24 తోటి కథం అయిపోయింది అనేవాళ్ళు మళ్ళీ కథమైపోయిన దాన్ని కంప్లీట్గా నెరవేర్చబడిన దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు రాజ్య సువార్తగా ఎందుకు ప్రకటించాడు? He was still dealing with them as a people, not as an individuals. ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? అలాగైతే బట్ గాడ్ యాక్చువల్లీ వాజ్ డీలింగ్ విత్ డేవిడ్ కదండి, ఇండివిజువల్ గానే. అండ్ హీ ప్రామిస్ టు డేవిడ్ అగైన్ దట్ నీ సింహాసనం మీద వారసుడు లేకుండా ఉండడు నీకు అని చెప్పేసిన తర్వాత అబ్రహామిక్ కవెనెంట్ ఇంకా స్టిల్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉందంటారా? మనం చెప్పేది కూడా అదేనండి. సొలొమోను అబ్రహాము ఇందాక మీరు కోట్ చేసినట్టుగా డేవిడ్కి చెప్పింది సమూయేలు గ్రంథంలో నుంచి మాట, అది మనం మాట్లాడదాం డేవిడ్ కవెనెంట్లోకి వెళ్ళిన తర్వాత. డేవిడ్కి చెప్పినటువంటి కవెనెంట్ నీ సింహాసనం మీద నీ వారసుడు ఉంటాడు అన్నట్టు మాట సొలొమోను కాలంలో నెరవేర్పు అయిపోయింది. ఇక్కడ మీరు డేవిడ్ కవెనెంట్ వచ్చినాక మాట్లాడదాం ఆ పాయింట్. సో వాళ్ళు సొలొమోనుకి పరిమితం చేసేస్తున్నారు అనమాట. అయిపోయింది, సొలొమోనుతో అయిపోయింది. ఎట్లాగంటే ఒక మాట చెప్తాను ఇక్కడ, ఐ వాంట్ టు లివ్ హియర్ ఇన్ దిస్ హౌస్, ఐ లైక్ దిస్ హౌస్, ఐ వాంట్ టు లివ్ హియర్ ఫర్ ఎవర్ అన్నాను అనుకోండి. వాట్ యు అండర్స్టాండ్ అంటే 1,00,000 కోట్లు 1,00,000 సంవత్సరాలు బతికేస్తానైనా, 1,000 సంవత్సరాలు బతుకుతానైనా, దాని అర్థం ఏమిటి? అంతకాలం నేను ఇక్కడే ఉంటాను, నేను బతికినంతకాలం ఇక్కడ బతకాలనుకుంటున్నానయ్యా అనేది అర్థం అనమాట. సో ఎప్పటికీ అంటే ఎప్పటికీ ఆ సింహాసనం ఉన్నంత కాలము, యావరేజ్గా సింహాసనం ఎంతకాలం ఉంటుంది? ఒక 40, 40, 50 సంవత్సరాలు ఉంటుంది. వేర్ ఇస్ ద మ్యాటర్? అంత సులభంగా కొట్టి పెట్టేస్తారనమాట. సో ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ అని కాదు. ఇక్కడ వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ ఫర్ ఎవర్ అంటే ఏంటి? ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎవర్ అంటారు. యావరేజ్గా ఒక మనిషి బతికేది 70-80 సంవత్సరాలు అనుకుంటే, రైట్?
ఇక మిగిలింది నా వయసుని బట్టి మిగిలిన సంవత్సరాలు ఒక 40, 50 లేకపోతే 30, 40, 20. సో అంతకాలం నేను ఇక్కడే బతకాలనుకుంటున్నాను. ఈ ఫర్ ఎవర్ అనే మాట ఫర్ ఎవర్ అనే మాటని కాంటెక్స్ట్ పరంగా డిఫైన్ చేయాలి. ఫర్ ఎవర్ అనేది ఒక సింహాసనం యావరేజ్ ఎంతకాలం నిలబడింది 40 years. సో ఫర్ ఎవర్ అనేది ఆ 40 years సంబంధించింది, కానీ ఫర్ ఎవర్ అంటే ఇటర్నల్ ఎలిమెంట్ ఏం లేదు అనేది వాళ్ళు కొట్టుపడేస్తారు. మీకు ఏమైనా అర్థమైందా ఇక్కడ? అందుచేత సొలొమోను కాలంలో జరిగిందే ఇంకా సంపూర్ణమైన నెరవేర్పు. ఇంకా ఈ కవనెంట్కి ఇంకా నెరవేర్పులు పెండింగ్లో ఏమీ లేవు అనేది వాళ్ళు కొట్టుపడేసేది. అన్ఫార్చునేట్ ఏంటి అంటే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బోధలో రాజ్యసువార్త ఎందుకు వచ్చిందో ఇప్పటికీ మనకు సమాధానం చెప్పరు. ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావన? రాజ్యం రాబోతుందని. ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వాళ్ళు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన హేరోద్ గారు ఆ శాస్త్రుని పిలిచినప్పుడు, ఏమరా మీ రాజు పుడతాడంట, ఏడు పుడతాడంట, ఇంకేం పుట్టుడు రాజా, ఆల్రెడీ అయిపోయింది, అది మా తాతల కాలం అయిపోయింది, సొలొమోను కాలం అయిపోయింది, ఇంకా మా కోసం పుట్టేవాడు ఎవడు లేడు, మాకు అట్లాంటి ఎదురు చూపులు ఏమి లేవని చెప్పేసి వాళ్ళు చెప్పాలిగా. అట్లాంటి సంతానం ఏమి లేదు, అట్లాంటి వాగ్దానాలు మాకేమీ లేవని చెప్పాలి కదా వాళ్ళు. అలా చెప్పకుండా ఏం చేశారు? గ్రంథాలను తిరిగేసి అవును వాగ్దానం ప్రకారం మాకు పుట్టబడేవాడు పుడతాడు, బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడనే మాటలు రాయబడ్డాయని చెప్పి, సింపుల్ యాజ్ దట్. మరి వీటి సారాంశం ఏమిటి? ఆల్రెడీ సొలొమోను కాలంలో నెరవేరింది అనేవాళ్ళు వీటికి ఎప్పటికీ సమాధానం చెప్పరు. అట్లీస్ట్ మీకు అర్థమైతే చాలు. మూవింగ్ ఆన్ ఫర్దర్, హ్యాస్ అబ్రామిక్ కవెనెంట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ అంటే మీరేమంటారు? నో, లేదు అనాలి. అవునన్నారు అనుకోండి, ఇప్పుడు దాకా నేను వేసిన ప్రశ్నలన్నిటికీ మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ కాడికి వచ్చినప్పుడు ఎందుకు లేదు సార్, ఇంకా ఫుల్ఫిల్ కాలేదంటే పోద్ది. అంటే సొలొమోన్ వరకు అంటే ఓకే, ఫుల్ఫిల్ కాలేదనుకోవచ్చు. ఇప్పుడు మనకి జీసస్ వచ్చాడు, తర్వాత ఆల్ ద నేషన్స్ ఆర్ బ్లెస్డ్ త్రూ ద సీడ్ ఆఫ్ అబ్రహాం అన్నప్పుడు ఒక రకంగా మరి నెరవేరిందనే చెప్పాలి కదా. టైం పట్టుద్ది సార్, మీకు అర్థం కావాలంటే. మనం కూడా ఇది అర్థం అవుద్ది. మనం ఈ చర్చ అంతా అయిపోయేటప్పటికి అర్థం అవుద్ది. ఎందుకంటే మళ్ళీ దాన్ని ముందేసుకున్నాను అనుకోండి, ఇది ముందుకు సాగదు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ అయిపోయేటప్పటికి తప్పకుండా మీకు అర్థం అవుతుంది. నెరవేర్పు ఏ రకంగా అబ్రాహామిక్ కవెనెంట్ లో ఏ ఎలిమెంట్ నెరవేరుతుందో, ఏ ఎలిమెంట్ ఇంకా నెరవేరలేదో ఆ స్పష్టత ఇంకా మనకు రావాలా, వచ్చుద్ది. ఓకే, నెరవేరుతుంది. సొలొమోను కాలంలో నెరవేరింది అనే ప్రశ్నకి సమాధానం ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. సొలొమోను కాలంకి నెరవేరలేదు, అది సంగతి. మనం ఇక్కడ దాకా మీరు యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర రాకూడదు. సొలొమోను కాలంతో వాళ్ళు కట్ ఆఫ్ అనమాట. సొలొమోను కాలంలోనే జాగ్రఫికల్ లొకేషన్స్ మొత్తం నెరవేరిన, ఆల్రెడీ వాళ్ళ స్వాధీనంలోకి వచ్చేసింది. ఆయన పరిపాలించాడు, ఆయన స్వాధీనంలోకి వచ్చేసింది, ఆయన దీవించబడ్డాడు, పీస్ఫుల్ గా పరిపాలించాడు. దేవుని రాజ్యానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా సొలొమోను రాజ్యానికి ఉండినాయి. కాబట్టి దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అంటారు వాళ్ళు. దట్స్ అవర్ ప్రాబ్లం. అండ్ దెన్ మూవింగ్ ఆన్ ఫర్దర్, ఇప్పుడు పాలస్తీనియన్ కవెనెంట్ గురించి మాట్లాడుకుందాం. ద నెక్స్ట్ కవెనెంట్, పాలస్తీనియన్ కవెనెంట్. ఏబ్రహామిక్ కవెనెంట్ స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళకి I try to spend maximum of time in Abrahamic covenant. ఎందుకంటే Abrahamic covenant అవుతే 75% of the work is done. అది అర్థమైనటువంటి వారికి ఇవన్నీ చక్కగా అర్థం అవుతూ పోతూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ రిపిటేషన్ ఉంటుంది. ఇంకా అండి అబ్రహాం కవెనెంట్ లోని ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ ని బయట తీసేసి ఆ స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషన్ ఉంటుంది, రిపీటెడ్ గానే ఉంటాయి. అండ్ దే విల్ ఎన్హాన్స్ అవర్ అండర్స్టాండింగ్, మేక్ క్లియర్ సో మెనీ థింగ్స్ అన్నమాట. చాలా విషయాలు మనకి స్పష్టతలోకి తీసుకొస్తాయి. పాలస్తీనియన్ సార్ మాట ఎస్ సార్, పాలస్తీన్ దాని గురించి కొంచెం మంచి నోట్ ఇస్తే, మంచి నోట్ బుక్ లో మంచిగా రాసుకోవడానికి క్లియర్ గా అన్ని ఒక్కొక్క అంశం చెప్తే బాగుంటుంది సార్. డిస్కషన్ లా కాకుండా మామూలుగా ఒక అంశం చెప్పేసి దానికి బైబిల్ సంబంధమైన కొటేషన్ ఇస్తే, అంటే వాట్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా. ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. విమానియల్ గారు
మీరు చెప్పుకుంటూ పోతారు, మేము మర్చిపోతాం. అలా కాకుండా మీరు దానికి ఒక 4-5 బైబిల్ వచనాలు చూపిస్తుంది బట్టి మేము రాసుకుంటాం. దాని ఫ్యూచర్లో మాకు ఉపయోగపడతాయి. రెఫరెన్స్లు 4-5 కాకపోయినా ఉన్నన్ని 1-2 అయినా ఇచ్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. లెట్ us డూ ఇట్. మీకు అర్థమయ్యేటటువంటి పద్ధతిలోనే వెళ్దాము, తొందర ఏం లేదు. బట్ వెళ్ళిపోతే మేము వింటాం, మర్చిపోతాం. కొంచెం రాసుకుంటే కొంచెం బాగుంటుందని. Thank you. అలాగే మీకు రికార్డింగ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద రికార్డింగ్స్ అండ్ వాటిని పెట్టుకోండి. ఒక డ్రైవ్ ఓపెన్ చేసి మన ఫైల్లో పెట్టుకోండి. ఎప్పటికైనా పడి ఉంటాయి అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. లాంగ్ రన్ లో ఇంకో 10 ఏళ్ల తర్వాత ఎప్పుడన్నా పడి ఉన్నాయంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పడి ఉంటే ప్రాబ్లం అవుతుంది. మా హృదయంలో ఉండాలి అవి. మాకు మళ్ళీ తొంటేసి మొద్దేసుకుందాం అనిపిస్తుంది. ఈయన దైవ స్వరమే పలుకుతున్నాడు, మానవ స్వరం కాదు. అలా సేవ్ చేసుకొని పెట్టుకోండి. అంటే కొందరికి మస్తు అయిపోయింది, బీడి మస్తు చదివినారు బాయ్, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బైబిల్ తీరాల్సిన అవసరం లేదన్నట్టు ఫీల్ అవుతుంటారు కొందరు బీటెచ్ కాగానే. మస్తు అయిపోయింది, ఇంకొక 2 years దాకా బైబిల్ అనే మాట రావద్దు మన నోటి నుంచి, ఎందుకంటే సో మచ్ హ్యాస్ హ్యాపెండ్. సో లాంగ్ రన్ లో మీకు అలా సేవ్ చేసుకుని పెట్టుకుంటే, ఒక ఫైల్ ఓపెన్ చేసి బీడి ఎస్కటాలజీ రైట్ కుమార్ పుష్పరాజ్ అనే పేరుతో సేవ్ చేసి పెట్టారనుకోండి, ఈ రికార్డింగ్స్ అన్ని దాని కింద ఉంటాయి. ఇంకొక సబ్జెక్టు ఆంథ్రపాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే హోమిలిటిక్స్ అనే పేరు సబ్జెక్ట్ పెట్టేసి ఆ క్లాస్లను దాని కింద పెట్టుకున్నారు అనుకోండి, ఈ ఆడియోస్ వీడియోస్ అన్ని పడి ఉంటాయి, ఫర్ ఎవర్ పడి ఉంటాయి, రైట్. సో అదొక గొప్ప మీకు లైబ్రరీగా మారిపోతుంది, ఆడియో వీడియో లైబ్రరీ అయిపోతుంది. సో యాజ్ అండ్ వెన్ టైటిల్ కూడా మీరు ఒకసారి విని స్పష్టంగా టైటిల్ పెట్టి మూవింగ్ ఆన్ పాలస్తీనియన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రైట్. సో ద్వితీయోపదేశ కాండం యొక్క ముగింపుకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు, అబ్రహాము భౌతిక సంతతి అయినటువంటి ఇశ్రాయేలీయులు ఒక దేశంగా ఏర్పడటంలో చాలా స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాయకత్వం చేతులు మారి సమర్థుడైనటువంటి మోషే చేతిలో నుంచి క్రొత్తవాడు, సమర్థుడికి ఆపోజిట్ అసమర్థుడని వాడకండి, క్రొత్తవాడైనటువంటి యెహోషువ చేతిలోకి పరిపాలన వెళ్ళింది, నాయకత్వం వెళ్ళింది. ఈ ధర్మిల ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ వాగ్దాన భూమికి నడిపించుకుంటూ వెళ్ళి ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేను నీ సంతతికి భూభాగమును ఇస్తాను అన్నట్టుగా, కానీ ఆదికాండం 13:15లో నీకును మరియు నీ సంతతికి నిత్యము శాశ్వతంగా ఈ యొక్క దేశాన్ని ఇస్తానని, ఈ భూభాగాన్ని ఇస్తానని, కానీ ఆదికాండం 17వ అధ్యాయము 7-8 వచనాలలో మళ్ళీ అదే వాగ్దానాన్ని దేవుడు ఇంకా స్పష్టమైనటువంటి రీతిలో దాన్ని రీఇటరేట్ చేయడాన్ని మనం పరిశీలించినప్పుడు, ఇంత విశిష్టమైనటువంటి వాగ్దానాల నెరవేర్పు, ఇశ్రాయేలీయులు వెళ్ళి వాగ్దానం చేయబడినటువంటి ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి ప్రక్రియ నాయకుడైనటువంటి యెహోషువ సారథ్యంలో కొనసాగుతుందని మనం ఇక్కడ చదువుకోవచ్చు. అయితే ఆ భూభాగము ఇశ్రాయేలీయులు వచ్చేంత వరకు ఏమీ ఊరక లేదు. ఇశ్రాయేలీయులు వచ్చేటప్పటికీ ఆల్రెడీ దాంట్లో కొన్ని వందల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వారు ఉన్నారండి. దేశాలుగా, చిన్న చిన్న ప్రాంతాలుగా, చిన్న చిన్న దేశాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నారు. అంటే దేశాలు నేటి రూపాన లేకపోయినా ఆనాడు ఉండేటటువంటి రూపాన ఆనాటి రాజ్యాలు ఉన్నాయి. కొన్ని పట్టణాలు అయితే చక్కగా ఎరుకో లాంటివి అయితే చుట్టూ గోడలు కట్టించుకొని మరి పట్టణాలుగా ఏర్పడి వాళ్ళ పరిపాలన ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ శత్రువులు వాళ్ళ కళ్ళ ముందు బ్రతుకుతూనే ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేసిన భూభాగము అదేమి ఊరక ఉండే పాడుబడినటువంటి భూభాగం ఏమి కాదు, లేకపోతే ఒక ఎడారి కాదు, లేకపోతే ఒక మైదానం కాదు. ఆల్రెడీ అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఉన్నారు, నివాసం ఉంటున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ పెకిలించి వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేసి వీళ్ళని అక్కడ స్థాపించాలి. అయితే
దేవుడు వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అక్కడ స్థాపించాడు. యుద్ధరీతిననే వారిని వన్ బై వన్ డిఫీట్ చేసుకుంటూ స్వాస్థ్యాలుగా విభజించి ఏ గోత్రానికి ఆ గోత్రానికి కొన్ని పరిధులు ఏర్పాటు చేసి వారికి స్వాస్థ్యాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈనాటికి పాలస్తీనా దేశము, ఆనాడు స్వాస్థ్యాలుగా పంచిపెట్టబడినటువంటి భూభాగము ఈనాటికి ఇశ్రాయేలీల స్వాధీనంలో ఉన్నదా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళని దేశంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో ఆన్ ద వేలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోసాయిక్ కవనెంట్ని, దాన్ని మనం మొజాయిక్ కవనెంట్ అంటాం, మోషే ద్వారా ఒక నిబంధనను తీసుకొచ్చాడు. దాన్ని మనం ధర్మశాస్త్రం అని పిలుచుకుంటున్నాం. అండ్ మనకు తెలుసు ధర్మశాస్త్రం అనేది ఒక కండిషనల్ కవనెంట్, టెంపరరీ, కండిషనల్ అన్నప్పుడే అది టెంపరరీ అని మనకు అర్థమవుతుంది. మొసాయిక్ కవనెంట్ అనేది టెంపరరీ అండ్ దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి కండిషనల్. సో ఈ కండిషనల్ టెంపరరీ కవనెంట్ని దేవుడు ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాడు మోసెస్ ద్వారా. ఈ మోసెస్ ద్వారా తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రం నిబంధన, ద కవనెంట్, ద లా, కవనెంట్ ఆఫ్ లా, and did it in any way affect the covenant of Abraham? అబ్రహాం యొక్క కవనెంట్ యొక్క ఉనికిని, కొనసాగింపుని ఈ కవనెంట్ ఆఫ్ లా నియంత్రించిందా, లేదా ఆపేసిందా, లేదా సమాప్తి చేసిందా? లేకపోతే ఈ కవనెంట్ ఆఫ్ లా అలా ఉండగానే, కవనెంట్ ఆఫ్ ఏబ్రహాం అలా కొనసాగుతూ ఉంటుండగానే మధ్యలో వచ్చినటువంటి కవనెంట్ లా, మధ్యలో వచ్చింది, దాని పరిధి వేరే, దాని పరిమితులు వేరే, దాని ఉద్దేశం వేరే, కాబట్టి దాని పని అది చేసుకుంటూ పోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రము గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ డిజైనింగ్, గాడ్స్ లీడింగ్ ప్రోగ్రామ్ అనేది ఏబ్రహామిక్ కవనెంట్ ప్రకారమే నడుస్తూ వచ్చింది. కానీ ఈ లా మాత్రము పీపుల్ని రెగ్యులేట్ చేయడానికి కోసం మాత్రమే వచ్చింది. కాబట్టి it did not affect the Abrahamic covenant అనేది మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము అబ్రహాము యొక్క నిబంధనను ప్రభావితం చేసిందా? నో అంటే ఇండైరెక్ట్ గా ఎస్. మళ్ళీ ఇప్పుడే నో అని మళ్ళీ ఇప్పుడే ఎస్ అన్నారు ఏంటండి అని. గివ్ మీ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ప్రజలందరినీ కూడా రెగ్యులేట్ చేసి భక్తిలోకి నడిపించి వారిని విధేయతలోకి, విశ్వాసంలోకి నడిపించటం ద్వారా అబ్రహాము నిబంధన తాలూకు వాగ్దానాలు నెరవేరుతాయి. అంటే ఏదో రకంగా ధర్మశాస్త్రము అబ్రహాము నిబంధన యొక్క నెరవేర్పు దిశగా ఈ ప్రజలను తర్ఫీదు చేసినట్టేగా. వీళ్ళని భక్తిలోకి, విశ్వాసంలో నడిపిస్తే వీళ్ళ మీద శిక్షలు ఉండవు, తీర్పులు ఉండవు. అవునా? ఇంకా మీరు భక్తిలో ఉండి, విశ్వాసంలో ఉండి, విధేయతలో ఉండి అన్నిటికీ లోబడితే ఇంకా తీర్పులు ఎందుకు ఉంటాయి, శిక్షలు ఎందుకు ఉంటాయి? అప్పుడు దేవుడు అనుకున్నట్టుగా అబ్రహాం తాలూకు ఆశీర్వాదాలు, ఒప్పందం తాలూకు, నిబంధన తాలూకు నెరవేర్పులన్నీ, వాగ్దానాలన్నీ ఒకటి వెంబడి ఒకటి నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా నెరవేర్పులు ఆగిపోయాయి, ఏవైనా నెరవేర్పులు వాయిదాలు పడ్డాయి, ఏవైనా నెరవేర్పులు ఆటంకపరచబడ్డాయి అంటే దేని మూలంగా ఆటంకపరచబడ్డాయి? అవిధేయత, అవిశ్వాసాల మూలంగానే కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉనికి ఎందుకు? ఈ అవిధేయత అవిశ్వాసాలను రూపుమాపాలి, ఈ అవిధేయత అవిశ్వాసాలను తీసివేయాలి, వాళ్ళని విశ్వాసంలో నడిపించాలనే ఉద్దేశంతో ఇవ్వబడింది. సో నెరవేర్పు దిశగా జనాలని ప్రేరేపించి, ప్రోత్సహించి, స్ట్రీమ్ లైన్ చేయడానికి, వారిని తర్ఫీదు చేయడానికి ఒక ట్రైనర్ లాగానే ఇవ్వబడింది. సో ప్రభావితం ఉందంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. అంతేగాని అబ్రహాము నిబంధనను త్రోసిపుచ్చేంతగానైనా, అబ్రహాము నిబంధన యొక్క నెరవేర్పులు ఆటంకపరిచేంతగానైనా, అబ్రహాము నిబంధన అవసరం లేదు, ఎప్పటి నుంచి ఇదే మనది అనేటట్టుగానైనా ధర్మశాస్త్ర నిబంధన పని చేయలేదు. ఈ విషయంలో ఇంకా క్లారిటీ కావాలా? ముందుకెళ్ళిపోవచ్చా? సార్ అదర్ వే రౌండ్ అర్థం చేసుకోవచ్చా?
అంటే అంటే నేనే అంటే నేను ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నానంటే మేబీ ఈ ఈ ఈ ఈ లా అనేది అబ్రహామిక్ కావనెంట్ని ఎఫెక్ట్ చేయడం కాదు, కానీ అబ్రహామిక్ కావనెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉందనుకోవాలి కదా, ఉంటుందా? ఆర్ అదర్వైజ్ అబ్రహామిక్ కావనెంట్ యొక్క ఎగ్జిక్యూషన్లో ఈ మొజాయిక్ కావనెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకోవచ్చా, అనుకోకూడదా? సార్, ఒకటి, అబ్రహాము నిబంధన యొక్క ప్రభావము మొజాయిక్ కవనెంట్ మీద ఉంటుందా అంటే అసలు ఉండదు అని చెప్పడానికి వీల్లేదు సార్. ఓకే, ఖచ్చితంగా ఒక నిబంధన యొక్క ప్రభావము ఇంకొక నిబంధన మీద ఉంటుంది. అసలు అబ్రహాము నిబంధనే లేనప్పుడు మొజాయిక్ నిబంధన ఉండేది కాదు. ఛాన్సే లేదు. అబ్రహాము యొక్క నిబంధన ప్రకారము వాళ్ళొక దేశంగా ఏర్పడాలి, వాళ్ళొక విశిష్టమైన దేశంగా ఏర్పడాలి, వాళ్ళ యొక్క పరిశుద్ధమైన దేశంగా, పరిశుద్ధ జనము అని పేరు కదండి వాళ్ళకి. మరి ఒకడు పరిశుద్ధ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం కదండి. అదే సార్ నేను అనేది, ఇప్పుడు అబ్రహామిక్ కావనెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ టూల్ అనుకోవచ్చా దీన్ని? ఆ పదం ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు అబ్రహామిక్ కావనెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ లో ఆర్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ లో మొజాయిక్ కావనెంట్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్ అనుకోవచ్చా, ఆర్ ది వన్ ఆఫ్ ది టెంపరరీ టూల్స్. ఓకే, ఎస్, ఇట్ యూ కెన్ టేక్ ఇట్ దట్ వే. అందుకనే నేను సంబంధం లేదా అంటే సంబంధం లేదు, పూర్తిగా లేదని చెప్పలేం, కానీ పరోక్షంగా సంబంధం ఉంది. బట్ లా వచ్చింది కాబట్టి ఏబ్రహామిక్ కవనెంట్ ఇంకా అయిపోయిందబ్బా, ఎందుకు అది ఇంకా ఉండుంటే ఇదెందుకు వస్తుండే? మొజాయిక్ కవనెంట్ వచ్చిందంటే ఇంకా పాతది పోయినట్టే కదా, అది పోయింది, దాని స్థానే ఇది వచ్చింది అనే వాదన సరైంది కాదు. అంటే దాని కొనసాగింపును సంపూర్ణం చేయడానికి ఇది వచ్చిందంటే ఒప్పుకుందాం మనం. అంటే అన్కండిషనల్ అనుకుంటున్నాం కదా సార్ అబ్రహామిక్ కవనెంట్, అందుకని అది అయిపోలేదు. ఇప్పుడు అయితే అబ్రహామిక్ కవనెంట్ అన్కండిషనల్ అయినప్పుడు ఇప్పుడు టోటల్ గా కండిషనల్ లోకి తీసుకొచ్చాడు కదా మళ్ళీ దాన్ని. ఈ బై గివింగ్ ద లా he has made it totally conditional covenant కదా. yes sir, yes. సో దాన్ని ఎలా రికన్సైల్ చేస్తారు దాన్ని? ఏబ్రహామిక్ కవనెంట్, అందుకనే సార్ మొజాయిక్ లా అనేది కండిషనల్, దేర్ఫోర్ టెంపరరీ. అండ్ ఎక్కడా కూడా అబ్రహాము యొక్క నిబంధన ప్రకారమే దేవుని ప్రోగ్రాం నడుస్తూ వచ్చింది కానీ మొజాయిక్ లా ప్రకారము పీపుల్స్ యొక్క సోషల్, మోరల్, రిలీజియస్ ధర్మశాస్త్రం ఏమైనా ప్రజల యొక్క లేదా దేశం యొక్క నైతిక, సామాజిక, సోషల్ అంటే సామాజిక అనొచ్చు కదా, సోషల్, సామాజిక మరియు రిలీజియస్, మతపరమైనటువంటి భక్తి సంబంధమైన విషయాలలో వీళ్ళని రెగ్యులేట్ చేసి క్రమశిక్షణలో నిలబెట్టడం కొరకే మొజాయిక్ లా ఉంది. అండ్ దట్ ఈస్ టెంపరరీ. Okay, but as far as Israel is concerned, it is still there kada, వాళ్ళు abiding kada. It is still there because they are still expecting for the Messiah. So kabatti still they are under the law kada. They are not. No one is under the law now. Endukante law being temporary has already been lifted. Romans chapter 10 verse number 4 prakaramu
విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాట మనకు ప్రస్తావించబడిందండి. వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్. అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత సార్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు కనుక సరే. యేసు ప్రభువును ఒప్పుకోలేదు, ప్రవక్తలు ఒప్పుకున్నారా? వాళ్ళు సార్ అయిపోయి. వాళ్ళు ఒప్పుకోవటం అనేది ఎప్పటికీ జరగలేదు. అంటే మొదటి నుంచి కూడా పాపం వాళ్ళు అన్ని ఒప్పుకుంటూ వచ్చారు కదా సార్, అన్నిటికీ లోబడుతుకుంటూ వచ్చారు కదా సార్ అని అనడానికి లేదు. వాళ్ళు మొదటి నుంచి తిరకాసుకునే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పటికీ మీరు అన్నట్టు ధర్మశాస్త్ర ఇంకా లా అంటారు, ఇంకా మాకు మెస్సయ్య రావాల్సిందే అంటారు. వచ్చిపోయిన సంగతి వాళ్ళు అసలు పట్టించుకోరు. బిలీవ్ ఇన్ దట్. బట్ లేఖనం ఏం చెప్తుందో అది మనకు కావాలి. వి ఆర్గ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్క్రిప్చర్. స్మాల్ ఇంటరప్షన్. యాజ్ పర్ ద స్క్రిప్చర్ సార్, ఒక నిమిషం ప్లీజ్. యాజ్ పర్ ద స్క్రిప్చర్ మనకి మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడా లేడా? రైట్. యాజ్ పర్ ద స్క్రిప్చర్ ఈజ్ ద మెస్సయ్య an end to the law? Yes. There ends the matter. Absolutely. But if it had an end, అది ముగింపు ఉంది, అది ముగిసిపోయింది అన్నప్పుడే అప్పుడు మనం లైఫ్ స్పాన్ కౌంట్ చేస్తాము. ఇది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ముగిసింది అంటే మోసే కాడ పుట్టింది, ప్రభుల వారి యొక్క శిలువ మరణం దగ్గర ఆగిపోయింది. ఓకే, అంటే దాని వయస్సు ఓకే, ఈ నిబంధన యొక్క పరిమితి కాలము ఒక 1500 years. కాబట్టి ఇట్ వాస్ కండిషనల్ సిన్స్ ద బిగినింగ్ అండ్ దేర్ ఫోర్ ఇది టెంపరీ అని మనకు అర్థం అవుతుంది. బికాస్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి. ఫర్ అస్ ఇట్ ఈస్ ఎ హిస్టరీ. మనము ఆ కాలంలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇప్పటికి అంటే మన ప్రశ్న ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనము ఆ ధర్మశాస్త్రం చలామణి ఉన్న రోజుల్లో అది నెరవేర్చబడి ముగించబడింది అని చెప్పబడిన రోజుల్లో ఉంటే ఇంకా ఈ ధర్మశాస్త్రమే ఇంకా చలామణి అవుద్దేమో, ఎప్పటికి ఇదే కొనసాగుద్దేమో, ఇంకా అబ్రాహాం నిబంధన పోయినట్టేనబ్బా, ఇంకా అవసరం లేదు. ఎందుకు మరి, ఇది ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఇంకా దానికి ఎందుకు, అది ఇంకా ఉండుంటే ఇది ఎందుకు ఇచ్చి ఉండేవాడు అని మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకి ఆల్రెడీ ఇవన్నీ గడిచిపోయినా జరిగిపోయిన సంగతులు. కానీ అది నెరవేర్చబడింది అని చెబుతూనే కానీ అబ్రహాము తాలూకు నిబంధన మాత్రం ఇంకా నెరవేరలేదు అనే మాట మనకి అర్థమవుతుంది. సో ధర్మశాస్త్రంలోని ఎలిమెంట్స్ అన్ని నెరవేరుతున్నాయి కానీ అబ్రహాం యొక్క నిబంధనలోని ఎలిమెంట్స్ అన్ని నెరవేరలేదు. సో నెరవేరనటువంటివి ఇంకా నెరవేరాలంటే భవిష్యత్తులో ఎప్పుడైనా నెరవేరాలి. అంతవరకు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మూవింగ్ ఆన్. ఇప్పుడేంటి? స్మాల్ ఇంటరప్షన్ సార్. ఎస్ సార్, ప్లీజ్. రోమన్స్ రిఫరెన్స్ కుడ్ యు ప్లీజ్ రిపీట్? ఏది సార్, ఇది దేని తాలూకుది? ఇప్పుడు ఇన్స్టెంట్ గా చెప్పారు కదా. 10:4 అండి. ఓకే, థాంక్యూ. అయితే ఇక దేవుడు ఏం చేశాడు అంటే, మళ్ళీ వాళ్ళు ఒక దేశంగా స్థిరపడుతున్నటువంటి తరుణాన, వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళకు వచ్చిన తరుణాన, ఆల్రెడీ ధర్మశాస్త్రం వచ్చి ఉండినాక కూడా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లా, ఇంట్రెస్టింగ్లీ అబ్రహాము యొక్క నిబంధన మాత్రమే ధర్మశాస్త్రం కంటే ముందు ఉండి కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత వచ్చినటువంటి కవనెంట్ ఆఫ్ పాలస్టీనియన్ కవనెంట్ కానీ, డేవిడిక్ కవనెంట్ కానీ, న్యూ కవనెంట్ కానీ అన్ని కూడా ధర్మశాస్త్రం చలామణి ఉన్న రోజుల్లోనే ఇవ్వబడ్డాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండ్ ఫీచర్ హియర్. రైట్? ఇది కూడా ఈ పాలస్టీనియన్ కవనెంట్ కూడా సారీ ధర్మశాస్త్రం ఉనికిలో ఉండి చలామణి అవుతున్నటువంటి కాలంలోనే చెప్పబడింది, వాళ్ళకి ప్రకటించబడింది, లేకపోతే వాళ్ళతో చేయబడింది. ఇది కొత్తదేం కాదండి, పాతదే. దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎలాబొరేట్ చేశాడు. ఇంతవరకు మనం ల్యాండ్ అనుకుంటూ వచ్చాం కదా, ఆ ల్యాండ్ ఎలిమెంట్ని దేవుడు పక్కకు తీశాడు. లెట్ మీ డీల్ ఓన్లీ విత్ ద ల్యాండ్ అన్నట్టుగా దాన్ని ఎలాబొరేట్ చేశాడు, దాన్ని ఎక్స్టెండ్ చేసి లెట్ మీ మేక్ ఇట్ గైస్, మీరందరూ ఇక మీ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవడానికి వస్తున్నారు కదా, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ అన్నట్టుగా దేవుడు ఇక ద్వితీయ ఉపదేశ కాండంలో ఈ 30వ అధ్యాయంలో ఈ మాటలు ప్రస్తావనకు వస్తున్నాయి. ద్వితీయ ఉపదేశం 30వ అధ్యాయం
1 నుంచి 10 వచనాలండి. నేను నీకు వినిపించిన మోషే యొక్క ముగింపు కంటే ముందు ఈ సంగతులు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇంకా వాళ్ళ స్వాస్థ్యాలకు వాళ్ళు వెళ్ళబోయే కాలం వచ్చేసింది. జాషువా గ్రంథం మొత్తం కూడా వాళ్ళ స్వాస్థ్యాలకు వాళ్ళు ప్రవేశించబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికి ధర్మశాస్త్రం ఆల్రెడీ వచ్చేసింది. సీనాయి పర్వతం దగ్గర ఆల్రెడీ ధర్మశాస్త్రం వచ్చేసింది, ఇంకా నడుస్తుంది. ఈ కాలంలోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఒకసారి దీన్ని సంపూర్ణంగా మనం చదువుకుందామండి. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. ఎవరైనా చదువుతారా? స్పష్టంగా చదువుతారా? చదవండి. లేదా నేను చదువుతాను. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న సమస్తమును బట్టి నీ సంపూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భ ఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీడింగ్. సో క్లియర్. అండ్ ఆ మాట చూడండి, 4వ వచనం నుంచి 5వ వచనము ఈ విధంగా రాయబడుతుంది. మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. అంటే ఖచ్చితంగా అబ్రహామునకు నీకును నీ సంతతి వారికిని శాశ్వతంగా నిత్యము ఈ భూభాగమునిస్తానని ఏ వాగ్దానం అయితే ఇందాక మనం చదువుకున్నామో 12వ అధ్యాయం 7వ వచనంలో ఆదికాండం, 13వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండం, 17వ అధ్యాయం 7-8లలో ప్రస్తావించాము. ద సేమ్ థింగ్. అందుకనే ఇది కొత్తది కాదు అనడానికి మనకి రుజువు ఏమిటండి? ఈ యొక్క వాగ్దానం కానీ ఈ యొక్క నిబంధన కానీ ఈ ప్రామిస్ కొత్తది కాదు అనడానికి అర్థం ఏమిటి? ఈ పితరులకు స్వాధీనపరిచిన 5th verse అది దేశమున నీ దేవుడు అయిన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును.
నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును అనే మాట Yes. మనము 5వ వచనం మొదటి ఫ్రేజ్ లో చూస్తున్నాము. అది ఆధారం మనకి, ఇది కొత్తది కాదు. ఏ దేశమైతే మీ పితరులు అంటే ఇశ్రాయేలీలతో యాజ్ ఎ నేషన్ మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ టు ఇండివిజువల్స్ హియర్. వ్యక్తులతో మాట్లాడట్లా, ఒక దేశంగా ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. నీ పితరులు అంటే వీళ్ళు ఇంకా వాగ్దానం, సార్ వినండి, ఇశ్రాయేలీలు ఇంకా వీళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళారా? వెళ్ళలేదు కదా, ఆన్ ద వేలో ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ వచ్చేసారండి, యొర్దాను పరిసర ప్రాంతాల్లోకి వచ్చినారు, మనకు అర్థమవుతోంది. మరి మీ పితరులు ఎవరికి స్వాధీనపరిచాడు దేవుడు? మీ పితరులు అంటే ఎవరి గురించి ప్రస్తావిస్తున్నట్టు ఇక్కడ? మీ పితరులకు స్వాధీనపరిచిన అన్న మాట ఉంది కదా, మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎప్పుడో యాకోబు కాలంలో వీళ్ళు వెళ్ళిపోయారండి, అవునా? ఇస్సాకు బ్రతుకున్నప్పుడే యాకోబు కాలంలో వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు, మీ పితరులకు స్వాధీన, ఇంకా వీళ్ళకి రాలేదు, స్వాస్థ్యాలు పంచుకోలేదు, మీ పితరులకు స్వాధీనపరిచిన అనే మాట వాడుతున్నాడు. ఇక్కడ మీ పితరులు అనే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మీరు అన్నట్టు. అంటే ఇది కొత్తది కాదు, పాతదే. ఆనాటి దానినే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. బట్ సరిహద్దులతో సమానంగా అన్ని మీ స్వాధీనంలోకి వస్తాయి అనే ప్రస్తావన ఇక్కడ తీసుకొస్తూ, సో ఇది పాలస్తీనియన్ కవనెంట్ అనబడడానికి గల కారణాన్ని మనం పరిశీలిస్తే, ఇది దేశానికి సంబంధించింది, వాళ్ళు స్వాధీనపరచుకునబోయే భూభాగానికి సంబంధించింది. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాలస్తీనియన్ కవనెంట్. పాలస్తీనా యొక్క కవనెంట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒకటి, ఇది దేవుడు వాళ్ళ పితరులతోటి, ఇశ్రాయేలీయుల పితరులతోటి చేసినటువంటి నిబంధనలోని వాగ్దానాన్ని రీఅఫర్మ్ చేస్తున్నాడండి. రీఅఫర్మ్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్లీ దేవుడు మోసెస్ ద్వారా వాళ్ళకి ఈ వాగ్దానాన్ని మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు, వాట్ వాజ్ దేర్ స్పిరిచువల్ స్టేటస్? వర్ దే సో ఒబీడియంట్, ఫెయిత్ఫుల్, బిలీవింగ్ కమ్యూనిటీ, ఆర్ వర్ దే డిసొబీడియంట్, అన్బిలీవింగ్, రెబెలియస్ కమ్యూనిటీ? మీరు చెప్పాలి. Do you want me to repeat the question? ఈ కవనెంట్, సార్, ఈ కవనెంట్, ఈ పాలస్తీనియన్ కవనెంట్ అని పేరు పెట్టబడినటువంటి ఈ కవనెంట్ భక్తుని ద్వారా పలకబడుతున్నటువంటి ఈ మాటలు పలికేటప్పటికి, వాట్ వాజ్ ద స్పిరిచువల్ స్టేటస్ అండ్ కండిషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్? వర్ దే బిలీవింగ్, ఒబీడియంట్, ఫెయిత్ఫుల్ కమ్యూనిటీ, ఆర్ డిసొబీడియంట్, అన్ఫెయిత్ఫుల్, రిబెలియస్ కమ్యూనిటీ? Rebellious. Yes. Yet he is reaffirming it. Yeah. This reaffirmation proves this unconditional element of the covenant. వాళ్ళు తిరుగుబాటుదారులై, అవిశ్వాసులై, అవిధేయులైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కవనెంట్ మళ్ళీ రీఅఫర్మ్ చేయబడుతుంది వీళ్ళకి. అంటే ఈ కవనెంట్ అన్కండిషనల్ కవనెంట్, అన్కండిషనల్ గా దేవుడు దీన్ని నెరవేరుస్తాడు అనడానికి ఇవి రుజువులు. అన్ని మాటలు అక్కడ రాయబడి ఉండవండి. ఇది అన్కండిషనల్, ఇది వాళ్ళు అవిధేయులుగా ఉన్నప్పుడే చేయబడింది కనుక ఇది ఖచ్చితంగా ఇలా రాయబడి ఉండవు సార్. మనం అర్థం చేసుకోవాలి. ఇదివరకు మన గ్రాహ్యతకు అనేటువంటి సంగతులు, ఇదివరకు మన యొక్క గమనికకు అండ్ మన అబ్జర్వేషన్ కు నోచుకున్నటువంటి విషయాలు ఇప్పుడు మన అబ్జర్వేషన్కి వస్తున్నాయి. ఓకే, ఈ పాలస్తీనియన్ కవనెంట్ డ్యూటెరోనోమోస్ అంటే సెకండ్ లో, ద్వితీయ ఉపదేశకాండంలో చెప్పబడుతున్నటువంటి 30 అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చెప్పబడుతున్నటువంటి ఈ రీఅఫర్మింగ్ ఏదైతే ఉందో, ఇది ఈ అఫర్మేషన్ జరిగేటప్పటికి వాళ్ళ స్పిరిచువల్ కండిషన్ ఏంటంటే, దే వర్ రియల్లీ బ్యాడ్, రియల్లీ డిసొబీడియంట్, రియల్లీ రిబెలియస్, అన్ఫెయిత్ఫుల్. ఓకే, బట్ yet it was reaffirmed, which means this covenant was also an unconditional covenant.
అని మనకు అర్థమవుతుంది. హ్యావింగ్ సెడ్ ఇట్, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే దెర్ ఇస్ అ టైమ్ ఎలిమెంట్ హియర్. దెర్ ఇస్ అ టైమ్ ఎలిమెంట్. ఎప్పుడు అన్కండిషనల్ అని అర్థం అవుతుంది కానీ ఎప్పుడు అనేది స్పష్టత ఇవ్వట్లా. ఎప్పుడు అనేది స్పష్టత ఇవ్వట్లా. ఏమంటాడు అంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క కవనెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏం కాదు, చెప్తాం వినండి. రెండో వచనం చివరి ఫ్రేజ్ చదవండి సార్. ఆయన మాట నీవును నీ సంతతి వారును. వాట్ ఇస్ ద లాస్ట్ వర్డ్? జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుడైన యెహోవా వైపు తిరిగి. రెండో వచనంలో చివరి ఫ్రేజ్ ఆయన మాట నీవును నీ సంతతి వారును. అవును సార్, ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల. దిస్ ఇస్ ద కండిషన్. yes yes వినిన ఎడల అనే మాట అక్కడ మనకు ప్రస్తావించబడింది. అంటే వినిన ఎడల అనే మాటలో మనకి ఏం కనపడుతుంది? obey కండిషన్ కనిపిస్తుంది కదా సార్. మరి ఏంటంటే if you obey, కండిషనల్ ఎలిమెంట్ కనపడుతుంది. అది ఒకవేళ మనం ఇంకా ఫేస్ వాల్యూ మీద అబ్రహాం కవనెంట్ కాబట్టి ఇది అన్కండిషనల్ కవనెంట్ అని చెప్పేసి దూసుకెళ్ళిపోతాం, మనకి ఇబ్బంది లేదు. కానీ దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమైనా మనము ఈ విషయాలు తెలుసుకోవాలి కదా. అన్కండిషనల్ అని చెప్పుకుంటున్నాం. పాలస్తీన్ కావనెంట్ ఇది అబ్రహాం కావనెంట్లో అంతర్భాగం కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో అన్కండిషనల్ ఇటర్నల్ అని చెప్పేసి నో డౌట్ ఇన్ దట్. బట్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? నువ్వు వినిన ఎడల నీ సంతతి వారు వినిన ఎడల అంటే వినిన ఎడల వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనేది కింద చెప్పాడు. మరి వినకపోతే అనే ప్రస్తావన వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఈస్ సెట్ టు హ్యాపెన్, వాట్ ఎవర్ ఈస్ ప్రామిస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఓన్లీ దే ఒబే. సో ఇట్ క్లియర్లీ టాక్స్, ఐ మీన్ కండిషనల్ ఎలిమెంట్ హియర్ ఉంది కదా అని చెప్పి. బట్ హియర్ వీ మస్ట్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. The conditional element here is only talking about the time element. ఎప్పుడు నేను చేస్తాను అనేది, చెయ్యను కాదు, ఎప్పుడు చేస్తా. when will I do it అంటే I will do it when you obey. Ultimately I will do it. Time element differs. Sir, ఇది చాలా 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 లైక్ చాలా కాంప్లికేటెడ్. అదే సార్, అప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది కదా, చెప్పండి. వాళ్ళు ఎప్పుడు లోబడితే అప్పటి వరకు ఆగుతాడా ఆయన? ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పుడు ఆన్సర్స్ రావు సార్. ఒకటి అన్నిటికీ టైం పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడుతుంటే వస్తుంటాయి ఆన్సర్స్. ఎందుకంటే మనం డేవిడ్ కవనెంట్ గురించి మాట్లాడుకోవాలి, మళ్ళీ మనం న్యూ కవనెంట్ గురించి మాట్లాడుకోవాలి. వాటన్నిటిలోని ఎలిమెంట్స్ నేను ఇక్కడ పాలస్తీనియన్ కవనెంట్లో చర్చించాను అనుకోండి సార్, మెస్ అయిపోద్ది. సో మీరు అడిగిన ప్రశ్న వాల్యుబుల్. దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటి? ఎస్. బట్ ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇంకో పాయింట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అంటే వాళ్ళు లోబడేంత వరకు ఆగుతారంటే ఆగుద్ది. అల్టిమేట్గా లోబడేది వాళ్ళ అంటే లోబడేది వాళ్ళ, లోపరిచేది ఆయన అంటే లోపరిచేది ఆయన, లోబడేది కాదు. ఏ మానవుడు ఎప్పటికీ తన సొంతంగా లోబడలేడనే సంగతి మీ అందరికీ తెలుసును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని వర్క్ కనిపిస్తుంది మనకి ఖచ్చితంగా. అంటే మీరంటే ఇక ఈ ప్రకారంగా మాట్లాడుకుంటే ఎప్పటికి లోపడతారు కదా సార్ అంటే ఒక పరిమితి ఉంటుంది, ఎవరికైనా ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్ ఉందండి, ఆ ప్లాన్ ప్రకారము కొనసాగుద్ది ఇది. అంటే ఇక దైవ రహస్యాలు ఏమున్నాయిలే కానీ అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు వారి కొరకు కొంత మటుకు కఠిన మనసు ఇవ్వబడింది. అప్పటిదాకా వాళ్ళని ఇంకా మార్చే ప్రయత్నం చేయడు. ఎప్పటికీ ఎవరు మారరు సార్. ఇదివరకు మారిన వాళ్ళు సొంతంగా మారలేదు, ఈవేళ మారిన మనం మన సొంతంగా మారలేదు, ఇక ముందు మారే వాళ్ళు కూడా సొంతంగా మారరు. ఎప్పటికైనా ఎవరు మారినా ఎవరు మార్చాలి? దేవుడే. రైట్. ఆయన మార్చి మనం మారినప్పుడు ఏమంటాడంటే ఆ క్రెడిట్ మనకి ఇస్తున్నాడు, మీరు విశ్వసించారు కాబట్టి అంటున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఇది దైవరాశి, ఇది మనకు అర్థం కాదు యాక్చువల్ గా. సో ఏ నాటికైనా ఎస్ సార్ ప్రకాష్ గారు చెప్పండి. 29 అదే పాయింట్. ఇక్కడ సియోనులో సార్ ఎస్
ఈ సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించు అనే మాట ఉందండి. తొలగించాల్సింది ఆయనే, విశ్వాసంలోకి నడిపించాల్సింది ఆయనే. అంచేత ఎప్పటికైనా ఆయన చేయాల్సిన పనే. సో ఒక టైం ఎలిమెంట్, ఈ కండిషన్ ఎలిమెంట్ అనేది ఏదైతే ఉందో, లోబడితే వినిన ఎడలా, లోబడిన ఎడలా అనే మాట ఏదైతే ఉందో అప్పుడు చేస్తా, బట్ అల్టిమేట్గా చేస్తా, అప్పుడు చేస్తా. సో హియర్ కండిషన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద టైమ్ ఎలిమెంట్, అండ్ దట్ టైమ్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి కండిషన్ cannot be applied to the entire fulfillment of the covenant. I repeat, time element కి సంబంధించినటువంటి కండిషన్ cannot be applied to the entire fulfillment of the covenant. నిబంధన యొక్క కవెనెంట్ అంతటికి మనము ఈ కండిషన్ ని ఆపాదించలేం. ఎప్పుడు నేను మీకు ఈ భూభాగం అంతటి మీ పితరులకి స్వాధీనపరిచిన భూభాగం అంతట్లో మిమ్మల్ని ఎప్పుడు స్థాపిస్తానంటే మీరు లోబడినప్పుడు లాభిస్తారు. టైం ఎలిమెంట్ ఎప్పుడు అంటే అప్పుడు, అప్పటికైనా ఎప్పటికైనా ఆయన చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు వచ్చి కూడా మేము కష్టపడి లోబడ్డాం కాబట్టి, మేము ఇష్టపడి బతికినాం కాబట్టి, మేము మంచి బుద్ధిమంతులం కాబట్టి, మేము నీతిగా బతికినాం కాబట్టి అందుకని తీసుకొచ్చి పెట్టినావు అని ఎవడు ఎప్పటికీ అనలేడు దేవుణ్ణి. పోనీ మీరంటారా, నేను కష్టపడి సొంతంగా తెలుసుకొని నమ్మాను కాబట్టి పరలోకం రానిచ్చినావు, నన్ను ఏమైనా ఊక రానిచ్చినావా నువ్వు అంటారా మీరు? ఇది సాధ్యం కానప్పుడు అది కూడా సాధ్యం కాదు సార్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యానికి అతీతంగా ఏ వ్యక్తి లోపలికి వచ్చేది, భౌతికమైన ఆధ్యాత్మికమైన, ఇశ్రాయేలీలు భౌతిక రాజ్యాల్లోకి రావటమైనా, మనము దేవుని రాజ్యంలోకి పోవటమైనా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యకు అతీతంగా ఏది జరగదనే విషయాన్ని మనం అర్థం చేసుకొని గుర్తించాలి. సో హియర్ కండిషన్ ఉందని చెప్పేసి మనం కంగారు పడిపోకూడదు. ద కండిషన్ ఎలిమెంట్ హియర్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ద టైమ్, నాట్ టు ది ఎంటైర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ అబ్రహాం. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొక మాట ఇక్కడ మనం మాట్లాడుకుంటే, గలతీ పత్రిక 3:17 ఒకసారి చదవండి సార్. గలేషియన్స్ చాప్టర్ 3 verse 17. ఓకే, నేను చదువుతాను చూడండి. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. సరే, ఇందాక మనం మాట్లాడుకున్నాం ధర్మశాస్త్రము అబ్రహాం యొక్క నిబంధనను ఏ మేరకు ప్రభావితం చేస్తుంటే ఈ మేరకండి నెరవేర్పుకు దోహదపడుతుంది తప్ప, అంతకుముందు ధర్మశాస్త్రం 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంతకుముందే చేయబడినటువంటి వాగ్దానాన్ని, నిబంధన ఏ మేరకు కూడా నలిఫై చేయటమో, లేకపోతే నియంత్రించటమో, లేకపోతే తీసివేయటమో చేసే అవకాశం లేదనే ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతోంది. అంటే ప్రామిస్ ఈజ్ ఇటర్నల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇఫ్ ప్రామిస్ ఈజ్ ఇటర్నల్, మరి వాగ్దానం శాశ్వతమైంది అయితే, ఎప్పటికీ నిలిచి ఉండేదే అవుతే, ఇక్కడ పౌలు గారి యొక్క మాటలను బట్టి అది నిరర్ధకము చేయజాలదు, నిబంధనను కొట్టివేయదు అనే పదాన్ని ఆయన వాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏంటి? సో క్రీస్తు యేసు ప్రభుల వారి కంటే ముందుగానే కన్ఫర్మ్ చేయబడినటువంటి, ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఆ కవెనెంట్ ఖచ్చితంగా ధర్మశాస్త్రం కంటే ముందుగానే ఎస్టాబ్లిష్ చేయబడింది. ధర్మశాస్త్రం వచ్చింది, పోయింది, బట్ ధర్మశాస్త్రం కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆ వాగ్దానము, ఆ నిబంధన మాత్రం ఇంకా నిలబడి ఉంది అని యేసుప్రభుల వారు, పౌలు భక్తుడు దీన్ని కోట్ చేయటం ద్వారా మనకేం అర్థమవుతుంది? దీని నెరవేర్పు ఇంకా జరగవలసి లేకపోయి ఉండుంటే, దీని నెరవేర్పు ఇంకా జరగాల్సి ఉండింది కాకపోతే దీని ప్రస్తావన ఎందుకు వస్తుండే అని మనము అర్థం చేసుకోవాలి. రైట్, పాలస్తీనియన్ కవెనెంట్
అబ్రహాం కవెనెంట్ లో యొక్క ఒకే ఒక ఎలిమెంట్ మీద ఆధారపడి ఉంది, ఏంటంటే ల్యాండ్ ఎలిమెంట్ మీద ఆధారపడి ఉంది. సో ఆ ల్యాండ్ ఎలిమెంట్ మనకు శుభ్రంగా అర్థం కావాలి. ఆ తర్వాత ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పాలస్తీనియన్ కవెనెంట్. పాలస్తీనియన్ కవెనెంట్ ఇందాక మనము ద్వితీయోపదేశ కాండంలో చదివినప్పుడు అక్కడ మనకి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే మొత్తం సెవెన్ థింగ్స్ వీఆర్ అబ్లైజ్డ్ టు అండర్స్టాండ్. 7 things we are obliged to understand. మొదటిది ఏంటంటే ఇశ్రాయేలు దేశము తన యొక్క అవిశ్వాసాన్ని బట్టి శిక్షించబడుతుంది ఖచ్చితంగా. ఇందాక మనం చదువుకున్నటువంటి పాలస్తీనియన్ కవెనెంటే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలోని సంగతులే మాట్లాడుతున్నాం. అంటే దీన్ని ఒక డెఫినేషన్ గా లేకపోతే ఒక స్టేట్మెంట్ లాగా ఏమైనా చెప్పొచ్చు అండి? దిస్ ఈజ్ వాట్ ఈజ్ పాలస్తీనియన్ కవెనెంట్ అని. అంటే ఇప్పుడు అబ్రహామిక్ కవెనెంట్ లేకపోతే పాలస్తీనియన్ కవెనెంట్ అనేది ఒక స్టేట్మెంట్ లాగా ఏమైనా చెప్పొచ్చా అని? స్టేట్ అంటే వాట్ ఈజ్ పాలస్తీనియన్ కవెనెంట్ అంటే ఒక స్టేట్మెంట్ లాగా ఏమైనా చెప్తారా? Palestinian covenant is a promise that Israel will surely one day be established in the promised land. I repeat, పాలస్తీనియన్ కవెనెంట్ అంటే ఇశ్రాయేలు ఏనాటికైనా శాశ్వతంగా ఏనాటికైనా ఆ వాగ్దానం పితరులకు వాగ్దానం చేయబడినటువంటి భూభాగాన బార్డర్ టు బార్డర్ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఆ ప్రజలు అక్కడ స్థాపించబడతారు. దిస్ ఇస్ ద పాలస్తీనియన్ కవెనెంట్, ప్యూర్లీ డీలింగ్ విత్ ల్యాండ్. ఏనాటికైనా వాళ్ళకి భూభాగం ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. దే విల్ బి బ్రాట్. ఆకాశం, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆకాశం వరకు వెళ్ళగొట్టబడినా సరే, అంటే దేవుడు చూడండి దాన్ని హైపర్బోల్ చేస్తున్నాడు. అంటే మీరేం టెన్షన్ పడద్దు, 7 తీసుకొస్తా, ఆకాశంలో ఉన్న ఆడికి అక్కడి నుంచి తీసుకొచ్చి నేను మీ భూభాగంలో ఆ వాగ్దానం చేసిన భూభాగంలో నిలబెడతా అంటున్నాడు. అంటే దేవుడు సరదాగా ఏం మాట్లాడాడు? ఏమండి, ఆకాశంలో అయితే ఎంట్రీ లేదు. సో దట్ ఈస్ వాజ్ ఇంపార్టెన్స్. ప్రభు గారు అంటున్నాడు, మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఎస్టాబ్లిష్ చేస్తా. మీరు ఇండియాలో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు, స్విట్జర్లాండ్ లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, నో మ్యాటర్ వేర్, ఆఫ్రికా, ఐరోపాకా, అంటార్క్టికా, ఎక్కడ ఏ ఖండంలో ఉండండి, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ అండ్ ప్లాంట్ యూ ఇన్ యువర్ కంట్రీ, ఇన్ యువర్ ల్యాండ్. హోప్ ఈ స్టేట్మెంట్ మీకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. Having said it, moving on further, ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినటువంటి మాటలు బట్టి మనకేమర్థమవుతుంది? ఒకటి, ద నేషన్ మిమ్మల్ని చెరలో నుండి రప్పింతును అనే మాట ఎందుకు ఇక్కడ చెప్పబడుతుంది? చెరలో నుండి రప్పింతును అనే మాట ఎందుకు కనపడుతుంది అంటే, మీరు లోబడకపోతే ఖచ్చితంగా చెరలోకి వెళ్తారు అనే మాట ఇక్కడ కనపడుతుంది. చెరలోంచి రప్పిస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రాలేదు వీళ్ళు వాగ్దాన భూమికి. వాళ్ళు వాగ్దాన భూమికి రాలేదు, స్వాస్థ్యాలు ఇవ్వబడలేదు. అప్పుడు ఏమంటాడు? మిమ్మల్ని చెరలో నుంచి తీసుకురండి అంటే ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. కండిషన్స్ అప్లై అంటే ప్లీజ్, అది మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, ఓకే, ఈజ్ ప్రిడిక్టింగ్, మీరు ఖచ్చితంగా అవిధేయులు అవుతారు, తన్ని తరమబడతారు. మీరు తన్ని ఎక్కడికి తరమబడ్డా మళ్ళీ నేను విడిపిస్తాను అంటే ఏంటి? పొటెన్షియల్లీ మీకు శిక్ష ఉంటది. ఏదో మా తాతల ముత్తాతల వాగ్దానం నాటి స్వాస్థ్యాన్ని మేము అనుభవిస్తున్నాము, మా ఇష్టానుసారంగా బతుకుతున్నాం అంటే కుదరదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పేరుకి వేస్తా, ఐ విల్ ప్లక్ యూ అవుట్ ఫ్రమ్ ద ల్యాండ్ అంటున్నాడు స్పష్టంగా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 63 నుంచి 68 వచనాలు మనం చదువుకుంటే అర్థం అవుతుంది. అదే 30వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివిన మనకు అర్థం అవుతుంది. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశం 28వ అధ్యాయము 63 నుంచి 68, 63 నుంచి 68 నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకు యెహోవా సంతోషించును. ఆహా, ఆ స్టేట్మెంట్ చూడండి. ఏంటది? మిమ్మును విస్తరింపజేయుటకు, మేలు చేయుచు విస్తరింపజేయుటకు ఎట్లు మీ యందు యెహోవా సంతోషించెనో మిమ్మల్ని నశింపజేయుటకు సంహరించుటకు కూడా యెహోవా సంతోషిస్తాడు. మనోళ్ళు ఫస్ట్ ఒకటి ఎలిమెంట్ చెప్తారు, రెండో చెప్పరు. అవునా కదా?
అక్కడే రెండో చెప్తారు, యెహోవా ఏ సంతోషిస్తాడని, నిన్ను దీవించట్లో ఆయన సంతోషం ఉంది ప్రియులారా. హల్లెలూయా. నిన్ను విస్తరించట్లో ఆయన సంతోషం ఉంది, నిన్ను అభివృద్ధి చేయటంలో ఆయన ఆనందం ఉంది ప్రియులారంట. ఆ సన్నాసి ఇంకొక కిందికి వెళ్ళి అడిగెళ్ళి ఒక నెక్స్ట్ లైన్ లో ఉన్న మాట చదవడు. ఏంటి? నిన్ను సంహరించటంలోనూ నశింపజేయటంలో కూడా ఆయన సంతోషం ఉందనే మాట చదవడు ఆ దరిద్రుడు. వాళ్ళు చెప్పుకుంటా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో ప్రజలు ఇలా అయ్యి ఉండేవాళ్ళు కాదు, ఇన్ని దుర్బోధలు ఉండేవి కావు, ఇంత ప్రాస్పరిటీ ఉండేది కాదు. ఈవేళ నన్ను ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు నాతోటి, సార్ యూట్యూబ్లో మీరు పరిశుద్ధాత్మ గురించి ఈ మధ్య చెప్తున్న ప్రవచనాలు కదా, ప్రసంగాలు బాగా వింటున్నాను, ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ కదా వెన్ సమ్మన్ ఈస్ బ్లెస్డ్ అండ్ యూనో. సార్ చాలా సంతోషం చెప్పండి అంటే, సార్ మీరు పరిశుద్ధాత్మ గురించి లోతుగా మాట్లాడుతున్నారు కదా, మరి మా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని ఒక ప్రాబ్లం చెప్పాడు. దీని విషయమైన పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏమైనా వెల్లడి చేస్తే నాకు చెప్పండి అని చెప్పి కూర్చున్నాడు. ఇది బాగానే ఉంది. అయ్యా నేను ప్రసంగికుని, ప్రవక్తను కాదు. లేదు సార్ మీకు ఏమైనా వెల్లడి చేస్తే చెప్పండి అంటాడు మళ్ళీ. ఏద్రావై, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడు, నీ సమస్య చెప్పావు, నేను ప్రార్థన చేస్తా. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఐ విల్ ష్యూర్లీ టేక్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్ టు ద లార్డ్ ఆన్ యువర్ బిహాఫ్. ఐ కెన్ అష్యూర్ యూ దట్. అంతేగాని సార్ ఎప్పుడు జరుగుద్ది అంటారు, ఇది జరుగుద్ది అంటారా, ఎప్పుడు జరుగుద్ది అంటారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మీకు ఏమన్నట్టు చెప్పండి అంటాడు. ఇక నేను మొదలేసుకున్నాను, మొదలేసి ఇంకా చెప్పడం మొదలుపెట్టా. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తా, నా కోసం నువ్వు ప్రార్థన చేస్తా, నీ సమస్య చెప్పా నేను ప్రార్థన చేస్తా. స్పెషల్గా ఇదిగో రానున్న నెలలో ఇది జరగబోతోంది, వచ్చే నెలలో ఇంకో 2-3 నెలల్లో నీకు ఖచ్చితంగా ఇది జరుగుద్ది అని చెప్పే పరిస్థితి ఉండుంటే లోకంలో ఇంత గందరగోళం, క్రైస్తవ సమాజంలో ఇంత నష్టం, ఇన్ని మరణాలు ఉండవు కదండి. మీరు చెప్పండి, క్రైస్తవ సమాజంలో ఇన్ని మరణాలు ఉంటాయా? క్రైస్తవ సమాజంలో ఇన్ని యాక్సిడెంట్లు ఉంటాయా? చెప్పండి. క్రైస్తవ సమాజంలో ఇన్ని నష్టాలు, కష్టాలు ఉంటాయా? కాబట్టి మీరు దయచేసి అలా ఆలోచించకండి. ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా, న్యాయంగా ఏది సరైందో అది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ఉంటే జరిగిద్దంటే అట్లా కాదు సార్ ఇది జరుగుద్దా లేదు చెప్పమంటాడు. అవును సార్, మీరు చెప్పొచ్చుగా. అదే 2,000-3,000 బ్యాంక్ అకౌంట్ అయితే చెప్పేవాడిని ఏదో ఒక ప్రవచనం. అంటే అలాగే తయారయ్యారు కదా, పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా సార్ లోకంలో, అవునా కదా? ఇప్పుడు పాపం ఆయన అంత డెస్పరేట్గా అడుగుతున్నప్పుడు నాలో దుర్బుద్ధి ఉంది అనుకోండి, సరే ప్రార్థన చేస్తాను బ్రదర్, ముందైతే నా QR కోడ్ పంపిస్తున్నాను, నా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తున్నాను, దాంట్లో కానుకేయండి, తప్పకుండా ప్రార్థన చేసి సాయంత్రం చెప్తాను, ఈలోగా మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి అంటే పాపం వెరీ గుడ్ చేస్తారా చేయరా చెప్పండి? ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. నేను ప్రార్థనలో పెడతాను, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాను, మీరైతే ఈలోగా డబ్బులు పంపించండి, సాయంత్రానికి మీకు ఫోన్ చేసి చెప్తానంటే ఖచ్చితంగా డబ్బులు వేస్తాడు. ఎప్పుడైతే నేను అట్లా కాదు ఇట్లా అని చెప్పడం మొదలు పెట్టానో, సర్లే పాస్టర్ గారు ఉంటాను ఫోన్ పెట్టేశాడు. డిసప్పాయింట్ చేశారు సార్. నాకు అనిపించింది నన్ను అవమానపరచడం కొరకే ఫోన్ చేశాడా ఏది ఎత్తడారు. ఎందుకంటే ఆయన ఏదో అనుకున్నాను, ఏదో చెప్తాడు అనుకున్నాను, ఏం చెప్పట్లేదు, ఈయన కూడా తుస్సేలాగా, ఈయన కూడా తుస్సే, ఈయన కూడా ఏం తెలియదు అనుకున్నట్టున్నాడు పాపం. వినరండి, మనం స్ట్రైట్ గా ఉన్నట్టుగా మాట్లాడితే వినరు. ఏదో బ్రదర్ నాకు కనబడుతోంది బ్రదర్, అవునవును నాకు కనబడుతోంది అని చెప్పేసి కొంచెం వదలగొట్టినట్టయితే ఇవాళ మంచి గిట్టుబాటు అయ్యేదే నాకు. అంత ప్రమాదకరమైన రోజుల్లో బ్రతుకుతున్నామండి మనం. ఆశ్చర్యం అనిపించింది నాకు, అప్పుడు అనిపించింది, ఆహా టీవీలలో, ఫేస్బుక్, యూట్యూబ్లలో వాళ్ళు మీకు ఇబ్బందుల్లో ఉన్నారా, మాకు ఫోన్ చేయండి. దేవుని యొక్క విడుదల మీరు కోరుకుంటున్నారా, దైవజనం నుంచి ప్రవచనం మీరు వినదలుచుకున్నారా, మీరు మాకు ఫోన్ చేయండి, మా నెంబర్ ఇది అని చెప్పేవాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే, వాళ్ళు ఎందుకు మెల్లిమగా చిన్న రూమ్ లో స్టార్ట్ చేస్తారు, చిన్న రూమ్ లో నుంచి ఏకంగా పెద్ద స్టూడియోలు పెట్టుకునే స్థాయికి, ఏకంగా పెద్ద పెద్ద కెమెరాలు పెట్టేసుకొని పెద్ద మంచి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి ప్రోగ్రామ్ చేసే స్థాయికి అనతి కాలంలో, స్వల్ప కాలంలో ఎట్లా వస్తున్నారంటే ఇట్లా వస్తున్నారండి. ఎవరన్నా మాట్లాడారా?
వెల్ వెల్ అవును వెల్ సార్, అది మీరు చేయట్లేదుగా. అదేలేండి, చేయట్లేదు, మనం చెయ్యం కూడా, ఎప్పటికి చెయ్యం కూడా. అంటే హల్లెలూయా. మనం వేరే వాళ్ళకి చెప్పి ఫోన్ చేసి అడగటం కాదు, బ్రదర్ మీకు ప్రవచనం కాదు. అతడు నాకు ఫోన్ చేసి నన్ను బలవంత పెట్టినా సరే కానీ నేను ఉన్నదే చెప్పాను తప్ప, అంటే వీళ్ళు పాపం ఎంత బలహీన స్థితిలో ఉన్నారు, ఎంత వల్నరబుల్ స్థితిలో ఉన్నారు అనేది ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న పాయింట్. కరెక్ట్ సార్, కరెక్ట్. మరి యూట్యూబ్లో కనబడే ఛానల్స్ కి నంబర్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు కానుకలు అడగకుండా ఉంటారా? పీపుల్ ఆర్ డెస్పరేట్ అండి. అకౌంట్ డీటెయిల్స్ పంపించు. People are in desperate need. People are in desperate need for a solution, for something. ఆ నీడ్, దట్ నీడ్ ఈజ్ అవర్ అడ్వాంటేజ్ అండి. Adi, that's what. కొందరికి. సో నేను స్ట్రైట్ గా మాట్లాడేటప్పటికి ఆయనకి నచ్చలేదండి. ఆయన ప్రవచనమే కోరుకుంటున్నాడు ఏ పాటికి. ఇక మనం ఏం చేద్దాం, వదిలేసాను నేను. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని వృద్ధి చేయటంలో, ఆశీర్వదించడంలో ఆయనకి ఎంత సంతోషం ఉందో, మిమ్మల్ని నశింపజేసి సంహరించడంలో కూడా అంతే సంతోషం ఉంది. నీతి నీతే, న్యాయం న్యాయమే, ప్రేమ ప్రేమే, వాత్సల్యం వాత్సల్యమే. ఏది ఇంకొక దాన్ని డామినేట్ చేయదు, గుర్తుపెట్టుకోండి సార్. నీతి, న్యాయం, ప్రేమ వాత్సల్యాతని డామినేట్ చేయవు. ప్రేమ వాత్సల్యం, నీతి న్యాయాలని డామినేట్ చేయవు. అది గుర్తుపెట్టుకోవాలి. మనోళ్ళు కూడా లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. అంటే ద పాలస్తీనియన్ కవెనెంట్ బిగినింగ్ లోనే ఖచ్చితంగా మీరు చెరలోకి పోతారు అనే మాట కనపడుతుంది. చెరలోంచి మనం తీసుకొస్తానంటే ద నేషన్ విల్ బి ప్లక్డ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ఇట్స్ అన్ఫెయిత్ఫుల్నెస్. అవిధేయతను బట్టి వాళ్ళు దేశం నుంచి తొలగించబడతారు, బహిష్కరించబడతారని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడతారు, భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు అనే విషయం మనకు అర్థమవుతుంది. దేర్ ఈస్ గోయింగ్ టు బి రిపెంటెన్స్. ఎందుకు? సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను నీవు నీవును నీ సంతతి వరను విని ఎడల. గుర్తుపెట్టుకోండి, స్వాధీనపరచుకుందు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. హీ విల్ సర్కంసైజ్ ద హార్ట్, యువర్ హార్ట్ అండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ సీడ్. దేని గురించి మాట్లాడుతోంది? ఈ పని ఎవరు చేయాలి? ఎప్పటికైతే చేయబడనట్ట వారి యొక్కయు వారి సంతతి యొక్కయు హృదయము సున్నతి ప్రస్తుతానికి చేయబడనట్ట చేయబడల. స్టీఫెన్ కూడా ఏమంటాడు? 7వ అధ్యాయము 51వ వచనములో, హృదయమందును చెవుల యందును సున్నతి పొందనొల్లని వారలారా, అన్సర్కంసైజ్డ్ పీపుల్, అన్సర్కంసైజ్డ్ ఇన్ యువర్ ఇయర్స్ అండ్ హార్ట్స్ అంటా ఉంటాడు. అంటే ప్రస్తుతం జరగట్లేదు. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. సో ఈ ప్రస్తావన మనకు అర్థమవుతుంది. సో మెస్సయా షల్ రిటర్న్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ విల్ బి రెస్టోర్డ్ టు ద ల్యాండ్. మళ్ళీ ఇశ్రాయేలీయులు 5వ వచనం ప్రకారము నీవు దాని స్వాధీనపరుచుకుందువు, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింప చేయును. అక్కడ మనకి మొదట్లో ఏమిటంటే తన భూభాగంలోకి మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకురాబడతారు, తమ భూభాగంలో స్థాపించబడతారు అనే పాయింట్ ఒకటి మనకి అర్థం అవుతుంది. రైట్.
ఆ తర్వాత ఇజ్రాయెల్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ నేషన్. 4 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ 6వ వచనంలో మనం చదివాము, నీ సంతతి వారి హృదయమునకును నీ హృదయమునకు సున్నతి చేయను అంటాడు కదా. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి, నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపలను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞని గైకొనుచుందువు మరియు గనుకొనుచుందువు మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతిల పనులన్నిటి విషయంలో రైట్. మనకి 8వ వచనంలో స్పష్టంగా అర్థం అవుతోంది. ఏమని అర్థం అవుతోందంటే వారికి కొత్త హృదయం ఇస్తాడు. రోమా పత్రిక 11వ అధ్యాయం చదువుకుందాం సార్. ఇరవై 26 నుంచి చదువుకుందాం సార్. సారీ. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 26 to 27, 28 చదువుతున్నాను. నేను 27 వరకు చదువుతున్నాను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. A national conversion. They will be converted not as individuals but as a nation. As a nation they will be converted. ఒక దేశంగా వాళ్ళు మార్చబడతారు. Of course వాళ్ళు దేశంగా మార్చబడాలన్న ప్రిన్సిపల్ విల్ రిమైన్ ద సేమ్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? హౌ టు ఫాలో ద లా. కన్వర్జన్ కి ప్రిన్సిపల్ ఏంటి? మారు మనసు పొందాలంటే ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడు సూత్రం ఏమిటి? క్షమాపణ. అది రిజల్ట్ సార్. డెత్, బెరియల్, రిజరెక్షన్, ద గాస్పెల్. ఇప్పుడు సువార్తను అంగీకరించాలి. ద గాస్పెల్. ఎందుకంటే మీరు అనొచ్చు, అయ్యా మరి భవిష్యత్తులో యాజ్ ఎ నేషన్ మారుస్తానంటున్నాడు కదా, మరి సువార్త లేకుండా మారుస్తాడా అంటే నో. దేన్ని కాదన్నారో, దేన్ని వద్దన్నారో, దేన్ని నమ్మలేదో, దేన్ని తృణీకరించారో మరి దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి వాళ్ళు. వేరే మార్గం లేదండి. ఒకసారి శిలువ మరణ సమాధి పునరుద్ధానాలు అయిపోయిన తర్వాత తదుపరి మారు మనసు అసలు శిలువ మరణ సమాధి పునరుద్ధానాలకు ముందే అందరూ రాబోయే విమోచకుణ్ణి విశ్వాస రూపకంగా విశ్వాసంతో చూసి విశ్వసించారట. రాబోతున్న విమోచకుణ్ణి చూసి నమ్మారట, గురించి విని విశ్వసించారట. అలా రాబోతున్నటువంటి విమోచకుణ్ణి విశ్వసించి రక్షింపబడిన పాత నిబంధనలు మరి వచ్చిపోయిన తర్వాత వేరొక మార్గంలో కుదరదు. సో యాజ్ ఎ నేషన్ భవిష్యత్తులో వాళ్ళు దే విల్ బి రెస్టోర్డ్, దే విల్ బి కన్వర్టెడ్, బట్ ఈవెన్ దెన్ దే షుడ్ బి కన్వర్టెడ్ ఓన్లీ త్రూ ద గుడ్ న్యూస్, దట్ ఈస్ ద గాస్పెల్, ద డెత్, బెరియల్, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భవిష్యత్ రెస్టోరేషన్ అయినా, భవిష్యత్ కన్వర్షన్ అయినా, యాజ్ ఎ నేషన్ అయినా వాళ్ళు ఈ సువార్త ద్వారా మారు మనసు పొందాల్సిందే. ఈ సువార్త లేకుండా వాళ్ళు మారు మనసు పొందరు. యాజ్ ఎ నేషన్ అన్నప్పుడు డోంట్ ఇమాజిన్ కొన్ని కోట్ల మంది ప్రజలను ఊహించుకోబాకండి. ఇప్పుడు మళ్ళీ నేను అవన్నీ చెప్పలేను, ఎందుకంటే దిస్ డీల్స్ విత్ ద ట్రిబ్యులేషన్, శ్రమల కాలంతో ముడిపడినటువంటి విషయం ఇది. అవునా కాదా? సార్ వినండి, ఇప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు ఇప్పుడు రైట్ నౌ ఈజ్ హి డీలింగ్ విత్ దెమ్ యాజ్ పీపుల్, యాజ్ ఎ నేషన్ ఆర్ యాజ్ ఇండివిజువల్స్? ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఇండివిజువల్స్ అండి, ఇండివిజువల్ గానే కదా. యాజ్ ఇండివిజువల్స్, నాట్ యాజ్ ఎ నేషన్. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన ఇందాక చదివినటువంటి రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చదివితే అక్కడ అది ముందు స్పష్టంగా రాయబడింది, అక్కడే ఉంది.
లాస్ట్ సెకండ్ ఫ్రేజ్ లో అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. అయితే అసలు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రవేశమే లేదా అంటే యాజ్ ఇండివిజువల్స్, వ్యక్తులుగా వాళ్ళు విశ్వసిస్తున్నారు, వ్యక్తులుగా ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలులు కూడా యూదులే, మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ కూడా యూదులే. సో యాజ్ ఇండివిజువల్స్ వాళ్ళకి పరిమితి ఉంది, ప్రవేశం ఉంది. కానీ యాజ్ ఎ నేషన్ గాడ్ ఈజ్ నాట్ డీలింగ్ విత్ దెమ్. యాజ్ ఎ నేషన్ హీ విల్ బి డీలింగ్ విత్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకు? సియోనులో నుండి రావాలి విమోచకుడు, యాకోబు నుండి భక్తిహీనతను తొలగించాలి. అయితే ఇది జరగాలంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కావాలి. అన్యజనుల ప్రవేశం సంపూర్ణం ఎప్పుడు అయిపోద్ది? ర్యాప్చర్ తోటి అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయిపోద్ది. ఇంకా మధ్యలో వచ్చారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఈజ్ గోయింగ్ టు డీల్ దెమ్ యాజ్ ఎ నేషన్. దాన్ని ర్యాప్చర్ తర్వాత వచ్చే కాలాన్ని మనం ఏమంటున్నాము? ద 70th వీక్ ఆఫ్ డానియల్, 7వ వారం, శ్రమల కాలము, ట్రిబులేషన్ అంటున్నాము. అంటే ఇది ట్రిబులేషన్ లో జరగాల్సిన సంగతి. సో యాజ్ ఎ నేషన్ ఎప్పుడు వీళ్ళు కన్వర్ట్ అవుతారు, యాజ్ ఎ నేషన్ ఎప్పుడు వీళ్ళు మార్చబడతారంటే ట్రిబులేషన్ ముగింపులో. ట్రిబులేషన్ లో చాలా జరుగుతాయి. చాలా అంటే ముద్రల తీర్పులు ఉన్నాయి, పాత్రల తీర్పులు ఉన్నాయి, ముందు దానికంటే బూరల తీర్పులు ఉన్నాయి, పాత్రల తీర్పులు ఉన్నాయి. ఇన్ని తీర్పుల మూలంగా కోటాను కోట్ల జనాలు నశించిపోతారు. క్రీస్తు విరోధి చేతిలో నశించిపోతారు. సో జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఇశ్రాయేలీల జనాభా ఇప్పటికే తక్కువ, యాక్చువల్గానే తక్కువ. సో విషయం ఏమిటంటే యాజ్ ఎ నేషన్ దే విల్ బి సేవ్డ్ అంటే దేశంలో ఎంతో మంది, ఊహించుకోబాకండి, నాకు తెలిసి కొన్ని వేల నుంచి లక్షల లోపే ఉంటది, కొన్ని వేల నుంచి లక్షల వరకే ఉంటారు వీళ్ళు. కోటాను కోట్ల జనం ఇప్పుడే లేరు. కోటాను కోట్ల జనం గట్టిగా మాట్లాడితే 1 కోటి జనాభా కూడా లేదు ఇప్పుడు ఇశ్రాయేల్లో, వాళ్ళు ఇశ్రాయేలీలు. సో మరి అన్ని తీసివేతలు తీసేసిన తర్వాత, అన్ని మైనస్లు, అన్ని తీర్పులలో విశ్వసించినటువంటి వాళ్ళు మళ్ళీ క్రీస్తు విరోధి చంపేస్తాడు. వాడి చేతిలో విశ్వసించి వాడి చేతిలో చచ్చిపోకుండా తప్పించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా పరిమితమైంది. అందుకని ఏముంది? శేషం అనే పదం వాడతాడు, రెమ్నెంట్. శేషం అంటే ఎంత ఉంటుందండి? బాగానే చాలా ఉంటుందా శేషం? రెమినెంట్ అంటే మీ భాషలో రెమినెంట్ మ్యాచ్ వచ్చిన వాళ్ళకి రెమినెంట్ ఎంత ఉంటుందండి? వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ నెంబర్. ఎస్ సార్, ఎస్ సార్. వెరీ అన్నట్టు. ఎస్ ఎస్. అందుకనే ఆయన అంటాడు కదా, రోమా పత్రికలోనే కిందికి 9వ అధ్యాయంలో 29వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, సైన్యములకు అధిపతియగు ప్రభు మనకు సంతానమును శేషింపజేయకపోయిన యెడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను పోలి ఉందుము. కాపాడాల్సింది ఎవరు? ఎప్పటికైనా శేషింపజేసి చావకుండా బతికించాల్సింది ఎవరండి? ఆయనే. ఆయన కాపాడకపోతే మన పరిస్థితి సొదొమే, మన పరిస్థితి గొమొర్రానే. సో ఎప్పటికైనా ఆ సంతతి శేషించి ఎంతో కొంతమంది బతికి బట్టగట్టగలిగి ఆ వాగ్దాన భూభాగంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపాలనలో ప్రవేశిస్తారు అంటే వాళ్ళు ఆయన దయాదాక్షిణ్యాల మీద మారు మనసు పొంది ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించే వారిగానే ఉంటారు తప్ప చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు కారు. ఆయన దయ తలిసినప్పుడు మాత్రమే, దయ తలుస్తాడు కాబట్టి సొదొమ గొమొర్రాలా కాకుండా బతికి బట్టగడతారని మనకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ ఎలిమెంట్, ఇంకొక ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం ప్రియులరా. ఇజ్రాయెల్స్ ఎనిమీస్ విల్ బి జడ్జ్డ్. ఇశ్రాయేల్ యొక్క సమస్తమైనటువంటి శత్రువులు తీర్పు తీర్చబడతారు. వెల్, ఈ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉందా, లేకపోతే గతంలో నుంచి జరుగుతూనే వస్తుందా? ఇప్పుడు 7వ వచనంలో అంటాడు కదా, అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి
నిన్ను దేశించిన వారి మీదకి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపమును తెప్పించును అనే మాట, did it fulfill any time in the history or it is still waiting for the fulfillment in the future? Sir, Hot water. Question repeat చేయమంటారా? It's done Yes, sir. earlier and it's already done earlier and it will be. It will Yes. be again. ఈజిప్ట్ ఏం చేశాడు? అసిరియాని ఏం చేశాడు? సిరియాని ఏం చేశాడు? బాబిలోన్ ఏం చేశాడు? గ్రీక్స్ ఏం చేశాడు? Yes. మిడో పెర్షియన్స్ ఏం చేశాడు? రోమన్స్ ఏం చేశాడు? సో ఇట్ హాస్ బీన్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్ విల్ స్టిల్ బి కంటిన్యూడ్. అల్టిమేట్ గా ఈ స్పష్టత మనకు కావాలంటే ప్రకటన గ్రంథాన్ని కొంచెం అధ్యయనం చేయాల్సిందే. ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేస్తే మనకు అర్థం అవుతుంది ఏ విధంగానైతే క్రీస్తు విరోధి ప్రారంభంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రకారము 27వ వచనం ప్రకారము వీళ్ళతో నిబంధన చేసుకొని ఒప్పందం చేసుకొని అర్ధవారానికి ఒప్పందాన్ని అతిక్రమించి ఏ విధంగా ప్రపంచ దేశాల యొక్క వైరం ఇశ్రాయేలు మీదకి వస్తుందో, ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇశ్రాయేలు మీద కత్తిగడతాయో, ఈ సంగతులన్నీ మనకు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది ఏంటట అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలును దేవుడు కాపాడతాడు. మీకు తెలుసు ఈనాటికి మధ్య ఆసియా, మిడిల్ ఈస్ట్, మధ్య ప్రాచ్యం అంటారు మిడిల్ ఈస్ట్ని. మధ్య ప్రాచ్యంలో వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళ మ్యాప్లో ఇస్రాయేలు దేశాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయరు. దే విల్ హ్యావ్ ఓన్లీ ప్యాలెస్టీన్, నాట్ ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళ ప్రకారము ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కంట్రీ ఇజ్రాయెల్ ఈజ్ అన్లాఫుల్, ఉండకూడదు. అది వాళ్ళు ఆక్రమణదారులు, వాళ్ళు ఉండడానికి వీల్లేదు. సో ఏనాటికైనా అది మళ్ళీ పాలస్తీనా భూభాగం లాగా వస్తుంది. మీకు తెలుసు ఈనాటికి పాలస్తీనియన్స్కి ఇజ్రాయలైట్స్కి ఎప్పటికీ ఈ ఫ్రిక్షన్, ఈ గోల, యాసర్ అరాఫత్ అనబడినటువంటి వాడు ఉన్న కాలంలో ఎంత ఘోరంగా ఉంటుండేనో పరిస్థితి కదండి. వాజ్ ఇట్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్? 15 sir. ఏమండి 15 years back. సమ్ 15 years బ్యాక్ యాసర్ అరాఫత్ ఉన్నటువంటి కాలంలో Yes. ఎప్పటికీ It was always burning issue. ఎప్పటికీ అండి, Always it was a burning issue and he was to add fuel always. ఇప్పటికీ గాజా స్ట్రిప్ నుంచి Yes sir, yes. అండ్ పాలస్తీనియన్ భూభాగం నుంచి ఎప్పటికీ రాకెట్ లాంచర్లు అవి ఇవి అటు నుంచి ఇటు పడుతూనే ఉంటాయి, ఇటు నుంచి అటు పడుతూనే ఉంటాయి. అక్కడ రోజు దీపావళి ఉంటుంది సార్. ఎప్పుడు ఉంటుంది సార్ దీపావళి? నరక చతుర్దశిలో కాదు, ఎవ్రీడే. ఇంకో విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు ఏం తక్కువళ్ళు కాదు, వాళ్ళు కూడా వేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆకలిగొన్న సింహాలు కదా సార్, ఆకలిగొన్న సింహాలు కదా. ఎస్ అండి, ఎస్. ఈ ఫ్రిక్షన్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. బట్ గాడ్ విల్, ఇశ్రాయేలీలు వేయటంలో అర్థం ఉందండి. ఎందుకంటే దే హ్యావ్ బీన్ ఆక్యుపైడ్, దే డిడ్ నాట్ ఆక్యుపై ఎనీవన్. అంటే ఇక్కడ లీగాలిటీస్ ఉన్నాయండి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, మోరల్ ఇష్యూస్ ఉన్నాయి, రిలీజియస్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ మనం లీగల్గా మాట్లాడుకుంటే ఎవరు ఆక్రమించుకుంటే వాళ్ళ సొంతం అయిపోద్ది అన్నట్టే కదండి. ఇశ్రాయేలీలు అది మొదటి నుంచి వాళ్ళ భూభాగమా, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకున్నారా? వేరే వాళ్ళ దగ్గర. మరి వీళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళది అయిపోద్ది కదండి. They driven away and they were confirmed for that. అయితే ఈ విషయం ఏంటంటే మళ్ళీ ఆ మూలాలు కలిగి
ఆ స్థానికులు ఎవరైనా వచ్చి మళ్ళీ తిరుగుబాటు చేసి ఆక్రమించుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది. వీళ్ళు ఆక్రమించుకున్నారు, నిలబడ్డారు, నిలబెట్టుకున్నారు. కాదనడానికి ఏమి లేదు, వద్దనడానికి ఏమి లేదు. వాళ్ళు కష్టపడి మళ్ళీ యుద్ధాలు చేసి గెలిచారు. వాళ్ళు గతంలో ఏ విధంగానైతే యుద్ధాలు చేసి ఓడించి గెలుచుకున్నారో వీళ్ళు కూడా కష్టపడి యుద్ధాలు చేసి గెలుచుకున్నారు, ఆ భూభాగాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు. సో ఎప్పటికైనా వీళ్ళు ఎప్పటికీ బాధితులుగానే ఉంటూ వచ్చారు. అంటే దైవికమైన కోణంలో చూస్తే వాళ్ళు అవిధేయుల, ఆల్రెడీ వాళ్ళకి వాగ్దానం చేయబడింది కదా, ఎందుకు వాళ్ళు చెరలోకి పోతారు, వాళ్ళు అక్కడి నుంచి పెరిగి వేయబడతారు, ఇవన్నీ ఉన్నాయి. దైవికమైన కోణం ఒక పక్క ఉన్నప్పటికీ కూడా మానవ కోణాన్ని మనం ఇగ్నోర్ చేయలేం కదా. సో వాళ్ళు ఎప్పటికీ బాధితులుగానే ఉంటూ వచ్చారు. వాళ్ళ చేతిలో నుంచి వీళ్ళ చేతిలో నుంచి, వీళ్ళ చేతిలో నుంచి వాళ్ళ చేతిలో నుంచి, అలా చేతులు మారుతూ దెబ్బలు తింటూ నష్టపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటూ. అయితే ఇది గొప్ప సంగతి ఏంటంటే ఇశ్రాయేలు ఈనాటికి దేశంగా ఉనికిలో ఉండటమే అబ్రహాము నిబంధన ఇంకా నెరవేరాల్సి ఉంది అంటానికి ఆధారం. మీరేమంటారు? అబ్సల్యూట్లీ సార్. ఇశ్రాయేలు ఇంకా ఒక దేశంగా, ఇశ్రాయేలుల సంఖ్య బిలో 100కి వచ్చేసిందండి ఒకనొక దశలో. బిలో 100 నుంచి మళ్ళీ ఒక దేశంగా ఎదగటం ఎవరికి సాధ్యం అండి? బిలో 100 నుంచి హండ్రెడ్స్లో నుంచి మళ్ళీ దే గ్రూ అప్ టు బి ఏ నేషన్. వాళ్ళు 100s ఉన్న కాలం నుంచే లాక్స్ ఆఫ్ సోల్జర్స్ని ఎదిరిస్తూ వచ్చారు. వాళ్ళ హిస్టరీ నేను చదువుతున్నాను. పాపం చదివేటప్పుడేం పాపం అనిపించుద్దా? వాళ్ళు చరిత్ర అంతా చేసిన పనులు చూస్తే వీళ్ళ విషయంలో ప్రభు వారు చేసే కార్యాలు ఏవి పాపం అనలేం మనం. అంటే ఏ కోణానికి ఆ కోణం మనం చూద్దాంలేండి. యాజ్ ఎ పీపుల్ దే హావ్ ఆల్వేస్ బిన్ డిసోబీడియంట్. ఈనాటికి డిసోబీడియంటే అండ్ దే విల్ స్టిల్ కంటిన్యూ టు బి డిసోబీడియంట్. సో ద 7th ఎలిమెంట్ ఏంటి? ఈ పాలస్తీనియన్ కవెనెంట్ లో మనం నేర్చుకునేటటువంటి 7th ఎలిమెంట్ ఏంటి అంటే ద నేషన్ విల్ రిసీవ్ హర్ ఫుల్ బ్లెస్సింగ్స్. 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫలం విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్ రావాలంటే పైన జరగాల్సినవన్నీ జరగాల. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ బ్లెస్సింగ్ రెస్టోరేషన్ జరగకుండా, రిపెంటెన్స్ లేకుండా. వితౌట్ రిపెంటెన్స్ దెర్ ఇస్ నో రెస్టోరేషన్. రిమెంబర్ సార్, దేర్ మస్ట్ బి రిపెంటెన్స్ అండ్ దెన్ రెస్టోరేషన్, దెన్ బ్లెస్సింగ్. ఫర్ రిపెంటెన్స్ రావాలంటే ముందు రిడీమర్ రావాలా. రిడీమర్ వచ్చినప్పుడు ఆ రిపెంటెన్స్ వస్తుంది, ఆ రిపెంటెన్స్ వచ్చినప్పుడు రెస్టోరేషన్ వస్తుంది, ఆ రెస్టోరేషన్ వచ్చినప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ కవెనెంట్. మరి మనం ఏమంటాం సార్? మనం లాస్ట్ నుంచి మొదలు పెడదాం సార్ అంటాం. బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ పాయింట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ కవెనెంట్. But we tend to be disappointed, like get is disappointed. అది లాస్ట్ దంట కదా అన్నట్టు. సార్ ప్రభు మనం why not we start with the last one and go to the front? It is not possible అండి. So blessing is going to be the last element of this covenant. Israel will be blessed. Amen. ఈ బ్లెస్సింగ్ రావాలంటే ముందు వాళ్ళ భూభాగంలోకి రావాలా. వాళ్ళు భూభాగంలోకి రావాలంటే దేర్ మస్ట్ బి రిపెంటెన్స్. ముందు రిడీమర్ రావాలా. సియోనులో నుండి విమోచకుడు రిడీమర్ రావాలా. యాకోబులో నుండి భక్తిహీనలు తొలగించాలా. అప్పుడు వీళ్ళు పశ్చాత్తాపడాలా. దెన్ రెస్టోరేషన్, దెన్ బ్లెస్సింగ్. ఇది జరగాలంటే ముందు సంఘం పోవాలా. అది కూడా రిజరక్షన్, ర్యాప్చర్, రిడీమర్, రిపెంటెన్స్, రెస్టోరేషన్ అండ్ ఆఫ్ కోర్స్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్. పాలస్తీనియన్ కవెనెంట్ లో ఇవే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండి. సో
ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీకు అర్థమైనాయి. పాలెస్టీనియన్ కవెనెంట్ మీకు స్పష్టంగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ పాలెస్టీనియన్ కవెనెంట్? మౌనం అంగీకారానికి. ఇప్పుడు మాట్లాడిన వారు భవిష్యత్తులో ఎప్పటికీ మాట్లాడొద్దని లేరు కాదు కదా సార్, మాట్లాడరు. అది కుదిరే పని కాదులే సార్. పెళ్లి వాగ్దానాలు అప్పుడు ఇది చెప్తారు కదా, ఇప్పుడు ఏదో అంటాడు ఆయన పెళ్లి చేస్తే ఆయన, ఇప్పుడు మాట్లాడిన వారు కొంతమంది మాట్లాడుతుండలేము. అబ్రహాంతోనే కవెనెంట్ చేశాడు కదా సార్, నీకు దేశాన్ని ఇస్తాను అని. I'll give you the nation, I'll make you a nation and I will bless you అని చెప్పాడు. తర్వాత ఒక ల్యాండ్ ఇస్తానన్నాడు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ why the need of Palestinian covenant? సార్, పీపుల్ ఆర్ చేంజింగ్. అబ్రహాం లేడు ఇప్పుడు. అబ్రహాం పోయి చాలా కాలం అవుతుంది, 400 ఏళ్ళు అవుతుంది సార్. సో దేవుడు మారిపోయాడా, మర్చిపోయాడు అంటే గైస్ నో, ఐ డెంట్ ఫర్గెట్, నాకు గుర్తే ఉంది, నేను ఇస్తా. ఆ రిఫ్రెషింగ్ ఎవరికైనా అవసరమే కదండి. వీళ్ళు ఎంత చెప్తేనే వీళ్ళు పట్టించుకోలేదు, ఏం చెప్పకపోతే. సో కాబట్టి దేవుడు ఎప్పటికప్పటికి దాన్ని రిఫ్రెష్ చేస్తూ వచ్చాడు. రీఇటరేషన్ అనొచ్చు, రిఫ్రెష్ అనొచ్చు, ఎన్లార్జింగ్ అనొచ్చు, ఎన్హాన్స్మెంట్ అనొచ్చు, విచ్ ఎవర్ ద టర్మ్ యూ వాంట్ టు యూజ్. బట్ నేనంటాను హీ వాజ్ రిఫ్రెషింగ్ ఇట్ అండ్ రీఇటరేటింగ్ ఇట్. ఆ ఫ్రెష్ గా మీకు ఓకే ప్రభు గుర్తే ఉంది. ఇప్పుడు ఏమనసలే ఈయన ఏంది ప్రస్తావించట్లేదు, మర్చిపోయిందా ఏంది అని మన మనసు అనుకుంటాం కదండి. సో ఆ ప్రాబ్లం లేకుండా నేను చేస్తా. ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్. Hope it is clear. Yes, sir. Thank you. Right, sir. Then we'll pray and close our class. Okay, sir. Thank you, Professor Kumar Garu. Wonderful opportunity for everybody to know the history. So, మనము మిస్టరీలో ఉన్నాం మనం. Yes, sir. Can I ask Jacob Garu? Jacob to close the prayer? Yes, Lord. Father God, we want to thank and praise you for this time. Thank you for using your son so far to explain very deeply from the scriptures and the theological perspective, Lord Jesus. Thank you for giving good understanding, Lord. Yes, Lord, we are going through very tough times during this time in the Hyderabad, Father God. Especially with this time, we remember so many people who are in the lot of troubles because of the waterlogging, and they lost their beloved, and also they lost their so many things, Father God. Lord Jesus, this time we as a community, we are praying for them, Lord. Give them hope and give them your support, Father God. Lord Jesus, I pray for our college, the founders, and I pray for Dr. Jayashekhar Garu and his family, and Billy Garu and the family, and all the professors who are giving very good teaching for all of us, Lord, in very biblical and straightforward way, Father God. We are very much grateful to you for this, for giving us this opportunity to join in this college and to learn many things, Father God. And also I pray for all of us, Lord, those who are in problems we do not know, Father God, but keep all of us under safe things, Father God. We give you all glory and honor to you, Lord. We bless once again all of us, Lord. And once again, we want to thank and praise you for giving this opportunity, Lord. In Jesus' name, we offer this prayer. Amen. Amen. Thank you, sir. Good night, Andy. Good night, everybody. Good night, Good sir. night. Take care of your health.